124వ స్థాపన దినోత్సవం. అంటే వచ్చే సంవత్సరం 125వ స్థాపన దినోత్సవం అన్నమాట. ఇది నిజంగా కూడా మనం కొంత గర్వించదగిన విషయమే. అప్పటి నుంచి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్న తప్ప ఏనాడు నిద్రావస్థలోకి పోలే. నిజంగా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం తరతరాల తెలుగు జాతి వైభవానికి ఒక మచ్చు తునక. అది ఈనాటికి కూడా మిగిలి ఉన్న ఒక ఆనవాలు. నిజాం రాష్ట్రంలోని గ్రంథాలయం ఇది. పేరుకు గ్రంథాలయం కానీ తెలుగువారికి ఒక కూడలి స్థలంగా అవతరించిన ఒక అపూర్వ ఆధునిక దేవాలయం, ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఇదంతా మీ అందరికీ చెప్పి ఊరిక సమయాన్ని కిల్చేయడం కాకుండా మనం ఇవాళ స్థాపన దినోత్సవం సందర్భంగా మా భాషా నిలయానికి మొట్టమొదటి దాత, అసలు నిజానికి ఆమె ఒక దాత, రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ, మా స్థాపక కార్యదర్శి సతీమణి. ఆయన 5 సంవత్సరాలు కార్యదర్శిగా చేసిన తర్వాత ఆకస్మికంగా చిన్న వయసులో మృతి చెందారు. అయితే ఆయన స్మృతి మందిరంగా దీన్ని కలకాలం నిలపాలనే ఒక లక్ష్యంతో ఆమె 100 ఏళ్ల క్రితం 3,000 రూపాయలు, దాదాపు ఇవాళ 3 కోట్లు కావచ్చు, ఆ డబ్బుతోనే ఈ స్థలాన్ని కొని ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆమె అలా చేసింది కాబట్టి మేము మా కార్యవర్గం వచ్చిన తర్వాత మా రమణాచారి గారి గౌరవ అధ్యక్షతలో ఈ కొత్త బిల్డింగ్ కూడా, పాతది అది జీర్ణమైపోయింది, దాన్ని మళ్ళీ నిర్మించుకున్న 1 కోటి రూపాయలతో మళ్ళీ కొత్త కార్యక్రమాలు ఈ భాషా నిలయానికి సేవ చేసిన వాళ్ళవి ప్రారంభించి ఇక్కడ ఉన్న రావిచెట్టు రంగారావు, తర్వాత లక్ష్మీ నరసమ్మ, బూరుల రామకృష్ణారావు, పివి నరసింహారావు, దాశరథి, డాక్టర్ బి రామరాజు, మాడపాటి హనుమంతరావు, కోత్వాల వెంకటరామారెడ్డి, వీళ్ళందరి జన్మదినాలని మేము చేస్తున్నాము. ఇందులో కొంతమంది వాళ్ళ బంధువులు, మిత్రులు కొంత విరాళం ఇచ్చారు. ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి దాని మీద వచ్చే వడ్డీతో మేము వాళ్ళ పేరున ప్రతి సంవత్సరం అవార్డులు చేస్తున్నాము. అంటే ఇవాళ లక్ష్మీ నరసమ్మ తాలూకు, అంటే లక్ష్మీ నరసమ్మ ఇవాళ పుట్టిందని కాదు, ఆమె ఏ రోజు పుట్టిందో ఎవరికి తెలియదు, మాకు తెలియదు, అది రికార్డు కాలేదు. అయితే మా భాషా నిలయాన్ని ఆమె పెంచి పోషించింది కాబట్టి దీని జన్మదినమే ఆమె జన్మదినంగా మేము భావించి ఆమె జయంతి వాళ్ళు చేస్తున్నాం. ఆమె నిజంగా కేవలం రావిచెట్టు రంగారావు గారి భార్యే కాకుండా ఇక్కడ మాకు స్త్రీల కోసమని స్త్రీల జాగృతి కోసం వాళ్ళని వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకని ఒక ఆంధ్ర సమాజం, ఆంధ్ర మహిళా సంఘం అని ఒక సంస్థని రావిచెట్టు రంగారావు దీంతో పాటు స్టార్ట్ చేశారు. దానికి కార్యదర్శిగా ఆమె పనిచేసింది. అంతేకాకుండా గ్రంథావళి ఒకటికి స్టార్ట్ చేశారు దీంతో పాటు. అది ఆ గ్రంథావళి కూడా దానికి ఉచితంగా రాస్తానని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్నారు, డబ్బులు ఏమాత్రం తీసుకోకుండా. అయితే నేను ఉచితంగా పబ్లిష్ చేస్తానని మా అధ్యక్షులు అప్పుడు నాయని వెంకటరంగారావు అన్నాడు. అంతా ఉచితమైతే మేము ఉచితంగా అందరికీ వెళ్ళిపోయేట్టుగా కృషి చేస్తామని అన్ని కట్టలు కట్టి అడ్రస్సులు రాసి మన లక్ష్మీనరసమ్మ గారు వీళ్ళంతా కృషి చేశారు. అంతేకాకుండా ఆయనకు అనుంగు సతీమణి ఆమె, ఆయన చాలా ఇతరులు అంటే అనాథలైన పిల్లలను చేరదీసి ఇంట్లో పెట్టుకొని భోజన వసతి కల్పించి విద్యాబుద్ధులు చెప్పించాడు. అంటే భార్య, వాళ్ళకు పిల్లలు లేరు, భార్య ఆయనకు అనువుగా ఉంది కాబట్టే అలా చేయగలిగాడు. ఆమె వాళ్లను, ఆ పిల్లల్ని అందరినీ తమ పిల్లల్లాగా చూసేది. అట్లా ఎదిగి వచ్చిన వాడే ఆదిరాజు వీరభద్రరావు, వాళ్ళ ఇంట్లో పెరిగినవాడు. ఆమె కూడా చాలా గొప్ప విదుషీమణి కాబట్టి ఆమె జన్మదినాన్ని మేము చేస్తున్నాము. ఇది ఒక 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. మొట్టమొదటిది పద్మా దేవేందర్ రెడ్డి, అంటే అప్పుడు ఆమె డిప్యూటీ స్పీకర్గా ఉండేది. ఆ తర్వాత పివి నరసింహారావు గారి కూతురు సురభి వాణీదేవికి ఇచ్చాము. ఆ తర్వాత 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఆ తర్వాత శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ అని ఒక మంచి కవయిత్రి ఖమ్మంలో ఉండేది, ఆమెకి ఇచ్చాము. భద్రాచలం
ఇప్పుడు మనందరికీ గౌరవనీయులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ రాజకీయ విజ్ఞాన శాస్త్రం ప్రొఫెసర్గా ఎప్పుడూ రిటైర్ అయ్యి, అంటే దాదాపు 34 ఏళ్ల క్రితమే రిటైర్ అయిన మన రమా మెల్కోటే గారికి ఈ ఏడాది ఇస్తున్నాము. ఇది కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా కవి సమ్మేళనం అని మనం సంకల్పించాము. దానికి కాళోజీ అవార్డు మొట్టమొదట పొందిన అమ్మంగి వేణుగోపాల్ గారు అధ్యక్షత వహించవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అందుచేత ఫణీంద్ర గారు ఇప్పుడు అధ్యక్షత వహించి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఆ తర్వాత రమా మెల్కోటే గారికి ఈ సందర్భంగా మనం ఇచ్చే పురస్కారాన్ని అందజేద్దాము. సభా సరస్వతి నమస్కృతి. పూజనీయులు తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు ఏవి రమణాచారి గారికి, శతాధిక సంవత్సరాల చరిత్ర శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం కార్యదర్శి, ప్రఖ్యాత జర్నలిస్ట్ ఉడైవర్లు గారికి, కవి పుంగవులకు, సభాసదులకు అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కవి సమ్మేళనంలో ముందుగా ప్రముఖ కవి డాక్టర్ నాగేశ్వరం శంకరం గారు తమ కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ఫణీంద్ర గారు, గౌరవనీయులు రమణాచారి గారు, మేము చదువుకునే రోజుల నుంచి బాగా తెలుసు, వారిని ఎప్పుడూ కలవలేదు, రమా మెల్కోటే గారు, అలాగే ఉడయవర్లు గారు, కవిమిత్రులారా, మాతృభాష దినోత్సవం జరుగుతున్న రోజులు కనుక ఒక భాష మీద కవిత రాద్దాము అని మనసులో అనుకున్నాను. మాతృలిపి శీర్షిక. సృష్టిలో ఏ భాషస్థుడికైనా కన్నతల్లే పాలు పట్టి శబ్దాక్షరాలకు ప్రాణం పోయగలదు. సృష్టిలో ఏ భాషస్థుడికైనా కన్నతల్లే పాలు పట్టి శబ్దార్థాలకు ప్రాణం పోయగలదు. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే, నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే వాగర్థాల సేద్యానికి నన్ను కృషీవలుని చేసింది. వాగర్థాల సేద్యానికి నన్ను కృషీవలుని చేసింది. ఇక కవన కుతూహల రాగాన్ని ఆలాపించకుండా ఎలా ఉండగలను? కూతరాతల కన్నా కూతరాతలకున్న జననకాలం తెలియదు, కానీ కనిపించిన ఏ మాతృమూర్తో మన అవ్వల రూపమెత్తి మాతృభాషకు ప్రతిరూపమైంది. తొలిసారి అమ్మ ఒడిలో ఆడుతున్న వేళ నా అవ్యక్త సౌందర్యానంద పదబంధం కోసం ఎన్నెన్ని పురుటు నొప్పులు పడ్డానో అమ్మకుగాక మరెవ్వరికి తెలియదు. భాషకు తల్లే చిరునామా. పెంచేది నాన్న కావచ్చు, కానీ ఆ చిరునామా వల్లనే, ఆ వాగర్థాల వంతెన వల్లనే మన నిండైన జీవితానికి పర్యాయపదమై జీవిస్తూ ఉన్నది. కావ్యలిపి పేర సంస్కృతం వచ్చి నేటికి మనలో తత్సమాల్ని కలుపుతూనే ఉన్నది. ప్రాకృతం మరీ తద్భవాలను చేర్చుతూనే ఉన్నది. ఒకప్పుడు మన నిండు బిందెంతా ఇదే కదా, ఒకప్పుడు మన బిందె నిండా ఇవే కదా. ఉర్దూ, ఆంగ్ల భాషలైతే ఒకటి కాదు, రెండు కాదు. మన పదాలు ఉండాల్సిన చోట ప్రత్యామ్నాయంగా మనం వాటిని ఎట్లా వాడాలో నేర్పుతూనే ఉన్నాయి. మనమేమో అమ్మ పరుషమంటే నాన్న సరళమని, నాన్న పరుషమంటే అమ్మ సరళమని, ఉభయులమని మనకి మనం తాతకు దగ్గులు నేర్పినట్టు ఆధునిక ప్రౌఢ వ్యాకరణకర్తలమైపోతున్నాం. అయినా మనం ఉన్నంతకాలం తెలుగు భానుని ప్రకాశానికి కొదివేముంది? నేటికి
దేశభాషలందు జాను తెలుగు సజీవమే కదా. ఒకటి చెప్తాను విను. ఏకాంత సమయాన్ని చూసుకొని రమణీయమైన వాగర్ధాలను దోసిట పట్టి ఊపిరున్నంతకాలం వాటిలో దాగిన పరిమళ సౌందర్యాన్ని ఆశాంతం అనుభవించడం నేర్చుకో. ఒకటి చెబుతాను విను. ఏకాంత సమయాన్ని చూసుకొని రమణీయమైన వాగర్ధాలను దోసిట పట్టి ఊపిరున్నంతకాలం వాటిలో దాగిన పరిమళ సౌందర్యాన్ని ఆశాంతం అనుభవించటం నేర్చుకో. నీదైన సహజ వైభవంతో దేవతలు సైతం మయూరాలై నాట్య విద్యను నేర్పగలరు. కూతను గౌరవించని రాతభాష వల్లనే అచ్చులు హల్లులు ఉభయాలు మన స్వరపేటికలో నుంచి ఎలా మాయమైపోతున్నాయో గమనించలేకపోతున్నారా? గమనించకపోతే ఎలా? అనునిత్యం కొన్ని ధ్వనుల్ని కోల్పోతూనే ఉన్నాం. మరికొన్ని స్వరాలు ఆత్మహననానికి సమీపంలోనే ఉన్నాయి. అయినా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న రహస్య రహదారిని వెడల్పు చేయటమే మన పని. భాషామృతాన్ని ఆస్వాదించే ముందు దాని దుఃఖామృతాన్ని ఆవాహన చేయక తప్పదు. మన మాతృభాష అజేయమైన ఒక మహానది. ఎడార్లుని సైతం ఫలపుష్పాలతో సస్యశ్యామలం చేయగలదు. మన గలసీమలో శబ్దసాగరాన్ని నింపుకున్నంతకాలం కవన వెలుగులు ఖండాంతరాలు దాటగలవు. మన అజంత భాషకు అస్తిత్వం అమ్మతనమే పడిలేచి నిలవగలదు. ఇదే సమయమైందేమో. నేను ఒక బుద్ధేశ్వర్ గారు ఒక కవితను అనుసృజన చేశాను. ఇది కూడా పెద్దగా ఉంది కనుక ఒక 2 వాక్యాలు అందులో వినిపిస్తాను. పెద్దగా అదే బుద్ధేశ్వర బోడో కవి. ఆయన అది ఒక చదివినప్పుడు నచ్చితే కొన్ని పాదాలు చేశాను. సాగు అని కవిత పేరు. మానవ సుఖం కోసం నా హలంతో నేలను సేద్యభూమిని చేస్తాను. నెరవేర్చుకోదగిందే నా కోరిక. దాహకాంక్షలు ఆశాలోభాలు తృణీకరించదగినవే. అత్యాశాపరుల ఆశలు మాకు లేవు. మేము రాజకీయ సామాజిక పంట పొలంలోనూ శ్రమిస్తాం. సంస్కృతి సాంప్రదాయాలనే కాదు, మా ధార్మిక అస్తిత్వాల్లోనూ ఒక్కోమారు జయాలను వరిస్తాం. విధ్వంసాల వల్లనే మరోసారి నశించిపోతాం. మానవతకు బదులు అమానవ కర్కశత్వమే మా పంట పొలంలోకి వచ్చి చేరుతోంది. మానవత్వం బదులు అమానవ కర్కశత్వం వల్లే మా పంట పొలంలోకి వచ్చి చేరుతుంది. శ్రావణ మాసంలో మా వరి పొలాలు మెరుస్తున్న పసిడి వర్ణాల స్వరాల గుత్తులే. నా పరిపక్వ వీక్షణమే పండిన పంటంతా. కానీ నిండిన పంట నూరేళ్లలో బాగా కదలాడుతూ ఉంటాను. నిండిన పంట పొలంలో 100 ఏళ్ల పాటు బాగా కదలాడుతూ ఉంటాను. ధాన్యాన్ని దంచే భ్రమణంలో వడ్లు బియ్యం వేరు చేస్తున్నట్లు మా వ్యూహాలని సగంలోనే ఆపేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పద్మవ్యూహంలో మరణించబోయే అభిమన్యుని మృత్యువు జ్ఞప్తికి తెస్తూ ఉన్నాయి. నా బతుకు తెలుస్తూనే ఉంది. పండిన పంట దొంతరే పుష్యమాఘమాసాల చలిని తలపిస్తోంది. ఎండుగడ్డి మాటున నాకు నేను స్వాంతన పొందడం చేస్తున్నది. ఆషాఢౌన్ అనే నా పల్లెకింకా ఉక్కపోత రోజులే, బురద పట్టిన దినాలే దేశభక్తి కలిగిన అమరుని హృదయాన్ని గుర్తుకు తెస్తూ ఉన్నాయి.
వసంతం నుండి శీతాకాలం దాకా, ఉదయం నుండి రాత్రి దాకా నా పొలం ఎలా ఉండేదో నాకు తెలుసు. అదిప్పుడు నిర్జీవ సేద్య భూమి. నా సాగునేలలో ఆవుల మంద నడిచేది. ఇప్పుడు నా ఇంటి పంట మైదానంలో ఆకలిగొన్న రైతులు తమ గుర్రాలను పరిగెత్తిస్తూ ఉన్నారు. అయినా నేను మనుషుల మధ్యనే, ఋతువుల వాతావరణంలోనే, మానవ హృదయ స్థావరాల్లోనే వాస్తవికమైన విత్తనాలు చల్లుతాను. సేద్యభూమే నా జీవితం, నా జీవఫలం అందులోనే. తేడా ఒక్కటే, సాగులేని జీవితం అనుభవించేదంతా శూన్యమే మరి. అందుకే నేను సాంస్కృతిక సేద్యాన్ని ఆరాధిస్తాను. నా జాతి ధర్మంగానే పండిన పంటను ఆస్వాదిస్తాను. నిజమైన పంట మనిషి జీవితమే. ఈ సృష్టిలో మానవ ప్రపంచానికి పంట భూమి తప్ప మరొకటి లేదు. ఈనాడు కమర్షియల్ క్రాప్స్లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో వ్యవసాయము ధ్వంసమవుతుందని ఆ బూడేశ్వర్ కవి. థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చమైన కృషివలుని ఆవేదనతో మరొక కవిత వినిపించారు. తరువాత మరొక ప్రముఖ కవి శ్రీ కందుకూరి శ్రీరాములు గారిని తమ కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించిన ఆచార్య ఫణీంద్ర గారు, గౌరవనీయులు శ్రీ సురభి వాణిదేవి గారు, గౌరవనీయులు రమణాచారి గారు, ఉడయవర్లు గారు, సాహితీ మిత్రులారా, అందరికీ నా నమస్కారం. వెన్న ముద్ద. ఆకాశములో ఉండాల్సిన చంద్రబింబం చేతిలోకి వచ్చిందేమిటి? ఆకాశంలో ఉండాల్సిన చంద్రబింబం చేతిలోకి వచ్చిందేమిటి? మనసు వారిస్తుంది, నోరు ఊరిస్తుంది. వెన్నెల నుండి వెన్న వచ్చిందో, వెన్న నుండి వెన్నెల వచ్చిందో కానీ రెండూ అందమైనవే. వెన్నెల నుండి వెన్న వచ్చిందో, వెన్న నుండి వెన్నెల వచ్చిందో కానీ రెండూ అందమైనవే, అందెగత్తలు ఆరాధించినవే. వెన్న ముద్ద కరగకుండా, వెన్నెల వెళ్ళిపోకుండా చేయడం ఎవరి తరం? వెన్న ముద్ద కరగకుండా, వెన్నెల వెళ్ళిపోకుండా చేయటం ఎవరి తరం? జీవితంలోనూ ఏవైనా వేటికైనా ఉన్నప్పుడే వాటి విలువ. జీవితంలోనూ ఏవైనా వేటికైనా ఉన్నప్పుడే వాటి విలువ. ఓ మనిషి, నువ్వు అంతే, బతికి ఉన్నప్పుడే. మరొక కవిత. గగనం. చేతులెత్తిన అందదు, నోరెత్తి పిలిచినా పలకదు. లెక్కించనంత దూరమున్న అందం మాత్రం ఒలకబోస్తూ ఉంటుంది. పొద్దున ఒక ఆకారం, మధ్యాహ్నం మరొక వేషం, రాత్రి అయితే తీరొక్క రూపాలు దర్శనమిస్తుంది. ఎప్పుడు చూసినా, ఎంత చూసినా తనివి తీరదు. పున్నమ చందమామ శూన్యములోనే తారట్లాడుతుంది. పాలబుగ్గల పసిపాప నోట్లో వేలు పెట్టుకుని చప్పరిస్తున్నట్టు. పున్నమ చందమామ పాలబుగ్గల పసిపాప నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తున్నట్టు. 16 ఏళ్ల అమ్మాయి చుక్కల చీర కట్టినట్టు. 90 ఏళ్ల ముసలమ్మ ముక్కాలితో నడుస్తున్నట్టు. పాలబుగ్గల పసిపాప నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తున్నట్టు. 16 ఏళ్ల అమ్మాయి చుక్కల చీర కట్టినట్టు. 90 ఏళ్ల ముసలమ్మ ముక్కాలితో నడుస్తున్నట్టు. ఏదనుకుంటే అది, ఏమనుకుంటే అది. పరకాయ ప్రవేశం చేసినట్టు రాత్రి. రాత్రైనా పగలైనా ఆకాశం అదొక నాటక రంగస్థల వేదిక. రాత్రైనా పగలైనా ఆకాశం అదొక నాటక రంగస్థల వేదిక. మేఘాల పరదాలు లేస్తుంటాయి,
పడుతుంటాయి. దూది దూది పరదాలు ఒకసారి, బొగ్గు బొగ్గు పరదాలు ఒకసారి. దూది పరదాల్లో అలలు ఆడుకుంటున్నట్లు, పిల్లగాలులు వీస్తున్నట్లు. దూది పరదాల్లో అలలు ఆడుకుంటున్నట్లు, పిల్లగాలులు వీస్తున్నట్లు. బొగ్గు పరదాల్లో సింహాలు గర్జిస్తున్నట్లు, సునామీలు ఉప్పొంగుతున్నట్లు. బొగ్గు పరదాల్లో సింహాలు గర్జిస్తున్నట్లు, సునామీలు ఉప్పొంగుతున్నట్లు. పరదాల వెనకాల నాటకాన్ని ఎప్పుడూ చూడాలనిపిస్తుంటుంది. పరదాల వెనకాల నాటకాన్ని ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. విసుగు రాదు, విరామం కావాలనిపించదు. అదేమి చిత్రమో కానీ అదో గగనం, అదో గగనాకారం. ధన్యవాదాలండి. తమ కవితల ద్వారా మంచి తాత్వికతను చెప్పిన ఇంకొక టైం 10 నిమిషాలుగా ఒక్కటి చిన్నది. చౌరస్తా. నలుదిక్కుల నుండి నలుగురు వస్తే ఒక గుంపు తోడవుతుంది. తోడైన 4 ఆలోచనలకు తొవ్వవుతుంది. ఇది చౌరస్తా. ఎక్కడ మొదలైందో బాల్యం మొదలైనట్టు. నలుదిక్కుల నుండి నలుగురు వస్తే ఒక గుంపు తోడవుతుంది. తోడైన 4 ఆలోచనలకు తొవ్వవుతుంది. ఇది చౌరస్తా. ఎక్కడ మొదలైందో బాల్యం మొదలైనట్టు. బుడిబుడి అడుగులు వేసి వేసి ఇప్పుడు ఇక్కడ నిటారుగా నిలబడ్డాయి కాళ్ళు. ఎన్ని కుటుంబాల నిలేమిది, ఎన్ని స్నేహాల కలయిక. తీసివేత ఎరగదు, అంతా కూడికనే. తీసివేత ఎరగదు, అంతా కూడికనే. నలుగురు మాట్లాడిన మాటల మూటలే 1000 ఏనుగుల బలమవుతుంది. నలుగురు మాట్లాడిన మాటల మూటలే 1000 ఏనుగుల బలమవుతుంది. 4 చేతులే బోలెడన్న చప్పట్లు. నలుగురి ఆలోచనలతోనే నాణ్యమైన ధర నిర్ణయం అవుతుంది. ఇక్కడ అన్నీ అమ్ముకోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. నడుస్తూ నడుస్తూ చౌరస్తా దొరికిందనుకో, నడుస్తూ నడుస్తూ చౌరస్తా దొరికిందనుకో, అప్పుడు నీ రస్తా నీకు దొరుకుతుంది. ఒంటరిగా ఉన్నవాడికి జంట దొరుకుతుంది. అది బతుకైతుంది. ఎవరిదైనా ఆ బతుకు బాగైతుంది. నమస్కారం. ఒక కవి, సినీ నటులు, మధుర గాయకులు డాక్టర్ అక్కిరాజ్ సుందర రామకృష్ణ గారు తమ కవితను. శ్రీమాత్రే నమః. అధ్యక్ష స్థానంలో ఉన్న చిరకాల మిత్రుడు, ఛందోబద్ధంగా చక్కనైనటువంటి పద్యాన్ని వ్రాయగలిగిన వాడు ఆచార్య ఫణీంద్రకు, ముందు వరుసలో కూర్చున్న పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు కెవి రమణాచార్యుల వారికి, అమ్మాయి వాణిదేవికి, ఉడైవర్లు గారికి అందరికీ నమస్కారాలు చెబుతూ ఒక 4-5 నిమిషాలు. ఉడైవర్లు గారు ఫోన్ చేసినప్పుడు ఏం చదవాలి అంటే మీ ఇష్టం అండి, ఏదైనా మీకు సంబంధించి చదవచ్చు, సభారంజకత్వం ఉంటే చాలన్నారు. వాటి భాషను గురించి కానీ, కృష్ణదేవరాయల గురించి కానీ. విచిత్రం ఏంటంటే అష్టదిగ్గజాలు ఒకళ్ళని మించి ఒకళ్ళు నేనంటే నేను పోటీ పడ్డట్టుగా కృష్ణదేవరాయలను వర్ణించారు. వాళ్ళందరికన్నా గొప్పగా వర్ణించాడు జాషువా, వాళ్ళందరికన్నా గొప్పగా వర్ణించాడు నండూరు రామకృష్ణాచార్యులు గారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వెంకట పార్వతీశ్వర కవులు రామాయణ వశిష్ఠ్యం అనేటువంటి నా గ్రంథం, అప్పటికి ఇది లేదు. ఇదంతా రమణాచార్య గారి పుణ్యం. ఈ హాలు అంతా మీకు తెలుసు. కింద దాశరథి గారి కరకమలాల మీదుగా నా థీసిస్ రిలీజ్ కావటం అంతా గుర్తొస్తున్నది మిత్రులారా. ఇవాళ జంట నగరాలు ఏంటి, ఇటు ఆంధ్ర తెలంగాణలో కూడా రమణాచార్య గారు అనగానే ఒక రకమైనటువంటి ఒక పవిత్రమైన భావన, సంగీత సాహిత్య నాటకాలకు తదితర జానపద కళలకు ఆయన చేస్తున్నటువంటి సేవను ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పకముందే వాళ్ళు వేణోళ్ళ కొని ఆడుతుంటారు. కాబట్టి ఆయన గురించి ఒక పద్యం నేను అది అలా మొన్న ఇతని పుస్తకాలు రిలీజ్ అయినప్పుడు అనుకున్నాను మనసులో, అది అవకాశం కలగలేదు, ఇవాళ చెప్తాను. అది చెప్పి దీంట్లో ఒక ఆంజనేయ స్వామి దండకం రాశాడు మనవాడు, అద్భుతంగా రాశాడు. అది సముద్రాల రాఘవాచార్య గారి దండకాన్ని మాధవి పిక్చర్స్ పాండవ వనవాసంలో ఎలా ఉందో ఆ లెవెల్లో ఉంది. బహుశా అతనికి తెలియకుండానే అది వచ్చి ఉంటుంది. చెప్పి పివి గారి గురించి ఒక్క పద్యం చెప్పి 5 నిమిషాలు అంతకంటే.
కమనీయ స్వర భాషణుల్. రమణాచారి గారంటే ఏంటో ఈ పద్యంలో నాకు తోచిన సూక్ష్మ వివరణ. కమనీయ స్వర భాషణున్ నుతగుణున్ లేదా నతగుణున్ నుతులు నతులు. కమనీయ స్వర భాషణున్ నతగుణున్ కన్విందునౌ విగ్రహున్. కమనీయ స్వర భాషణున్నత గుణున్ కన్విందునౌ విగ్రహున్. ప్రమదం బొప్పగా ప్రమదం బొప్ప ప్రజాళి సేవలను భాస్వంతంబునౌ రీతిగా. అదేదో అర్ధ మనస్సుతోటో ఏదో చేయాలి కదా ఏదో అన్నట్టు ఉండదు. అది చేస్తే పర్ఫెక్ట్గా అది ఫలిస్తుంది. నా విషయంలోనే నేను ఎన్నో చెప్పవచ్చు, కానీ ఇది వేదిక కాదు. ప్రమదం బొప్ప ప్రజాళి సేవలను భాస్వంతంబునౌ మాట్కినిన్. తమకం బొప్పగ సల్పు సద్యసుడు. తమకం బొప్పగ సల్పు సద్యసుడు సప్తాద్రిసునిల్. వెంకటేశ్వర భట అక్కడ కనపడాల. సప్తాద్రీసునిన్ భక్తు మా రమణాచార్యుని నూర్వసంతములు విభ్రాజిల్ల దీవించదను. అటువంటి వాళ్ళు చిరకాలం ఉంటే మనకు మంచిది, ఒక ఆనందం ఉంటుంది కళాకారులకు ముఖ్యంగా. అందుకనే ఒక కవి పేరు చెప్పను మీకు తెలిసే ఉంటుంది. ప్రజలు చెడుగైన పాలించు ప్రభుని తప్పు, ధరను శిష్యుడు చెడుగైన గురుని తప్పు, భార్య చెడుగైన భరించు భర్త తప్పు, భక్తుడెవడైన చెడుగైన భవుని తప్పు అన్నాడు. సరే, దానికి ఉంది. కానీ మిత్రులారా, ఆంజనేయ స్వామి చివరిలో ముగిస్తా. పివి నరసింహారావు గారు ఆయన యొక్క వైదుష్యం ఏమిటో, ఆయన ఏమిటో, ఆయన బహుముఖీనమైనటువంటి పాండిత్యం ఏమిటో, రాజనీతిజ్ఞత ఏమిటో నాలాంటి వాడు చెబితే ఎట్లా? ఒక రాజలింగం గారు చెప్పాలి, ఒక కోదటి నారాయణరావు గారు చెప్పాలి. ఇటువంటి వాడు చెప్తే అట్లా చెప్పగా విన్నవాళ్ళం మేము, అంతకంటే ఏం లేదు. నా అదృష్టం ఏంటంటే వారి తండ్రి గారు అయినటువంటి రావాచర్ల గారికి, పివి గారికి నేను ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక క్యాసెట్ అంకితం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం. నా దృష్టిలో ఢిల్లీలో వారి ముందు ఎన్టీ రామారావు, పివి గారు కుముద్బిన్ చేసి నేను కృష్ణుడు వేసా. దానికి అట్లా వేయటానికి కారణభూతుడు కిషన్రావు గారు. ఆ రోజుల్లో అక్కడ ఆయన ఏపీ గెస్ట్ హౌస్. ప్రజమెచ్చిన నేత ధీశాలి పివి అంటే ఆవులపర్తి నరసింహారావు గారు, కృష్ణదేవరాంధ్ర భాషా నిలయం. రాజనీతిజ్ఞుల ప్రముఖుండు ప్రథితుండు. ప్రముఖుడికి ప్రతిథుడు చాలా తేడా ఉంది, మళ్ళీ అది వివరణ అనవసరం. రాజనీతిజ్ఞుల ప్రముఖుండు ప్రథితుండు పృథ్వీస్థలిన్ బళ పివిగాదే. భారతీ సతిదైనా భారతీ సతిదైన వర్చస్సు మోమున వెలుగొందు ఘనుడన పివిగాదే. దరహాస చంద్రికల్ నిరతం మోముపై. కొంతమంది రాజకీయం లేకుండా చూస్తుంటే అనవసరం కానీ వివరణ, టీచర్స్ కదా ఎంతైనా ఏదో ఒక రకంగా ఉంటారు. కానీ పివి గారు చారాయగాన్ సభలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, నేను అనేక సభల్లో నేను అప్పుడు బాగా చిన్నవాడిని. ఆయన రిసీవింగ్, ఆయన ఆస్వాదించేటప్పుడు కళ్ళల్లో నాకు కనపడుతుంది కాబట్టి ఈ పాదం రాశా. దరహాస చంద్రికల్ నిరతం మోముపై వెలుగతో చెడి నేత పివిగాదే. కవి విశ్వనాథకు, విశ్వనాథ వారిద్దరి మధ్య ఉన్న సాహితీపరంగా ఏంటో నేను చెప్పాల్సిన పని. కవి విశ్వనాథకు
భువిని నికంబుగా వీరభక్తుండన పీవిగాదే లేకపోతే ఆయన అక్కడ కరీంనగర్ పిలిచి అక్కడ కాలేజీలో పెట్టి వీళ్ళందరూ అదొక అధ్యాయం. సాఫ్ట్వేర్ అనుదాని, నేను మళ్ళీ పురాణ కవులు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ శబ్దాన్ని ఇవాళ ఇట్లా బతుకుతున్నామంటే ఇంత హాయిగా కారణభూతుడు మళ్ళీ ఆయనే, నేను చెప్పాల్సిన పనిలే. సాఫ్ట్వేర్ అనుదాని జగతి యందు వ్యాప్తి నొనరించి నిజము ద్విజాళికరయా కూడుగుడ్డలనిచ్చిన వాడు చూడా అతడి పివి బుధుడు విఖ్యాతుడతడు. చివరగా ఒక్కడే నిమిషం. పాండవనవాసం మీరు ఎన్నిసార్లు చూశారు? నేను 16 సార్లు చూసా. ఎవరి కోసం? రామారావు కోసం, రంగారావు కోసం కాదు, సముద్రాలు గారు రాసిన దండకం కోసం చూశాను. ఊరికే అదని ఇదని ఊరికే జస్ట్ ఒక వాదం అంట, అది మొత్తం అన్నాను. ఆంజనేయ మహానుభావ అంటే భీముడికి గర్వభంగం అవుతుంది. ఆంజనేయ స్వామి తోకెత్తు చాలులే నన్నేం చూస్తా అవతలకు అంటే తోకనా అని ఇట్లా అంటాడు. అదంతా మీకు తెలుసు. అప్పుడు ఆంజనేయ మహానుభావ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అది ఇక్కడ మనవాడు. శ్రీ ఆంజనేయ మహాదివ్యకాయ మహేశంశభూష విశేషద్రివాస దివారత్న శిష్య శుభాభీష్టభాష్య విశాలగ్నినేత్ర మహావాయుపుత్ర చిరంజీవి సంజీవిని శైలధారి మహావీర దైత్యగ్రణీ సైన్య సంహారి లంకాపురారి గదాదండధారి మహాసాధ్వి సీతాంబ శోకాబ్ధి విధ్వంసకారి. మనం బంధు నీయందు భక్తి ప్రపత్తుల్ సదా కల్గి నేనుందు హన్మంత భాస్వంత శ్రీమంత ధీమంత నా చింతలన్ బాపి నా కోర్కులందీర్చి ఆనందమున్గూర్చి రక్షింపరా మారుతి నామధన్య హరే రామ భక్తగ్రగణ్య సదా రామ రామోక్త పుణ్య. నమస్తే 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 నమః. తరువాత భారతదేశం సదా గర్వించదగ్గ ప్రధాని పివి నరసింహారావు గారి స్తుతి. ఆ తరువాత నేను రచించిన ఒక దండకాన్ని మధురంగా ఆలపించి నాకు కూడా కాస్త ప్రశస్తిని తెచ్చిన అక్కిరాజ్ సుందరరామకృష్ణ గారికి నమోవాకాలను సమర్పించుకుంటూ, ఆ తరువాత ప్రముఖ గేయ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాను. సభా సరస్వతికి నమస్సులు. కవి సమ్మేళనంలో రమణాచారి గారు ఉండటం మాకు సంతోషం. వారి ముందు తొలిసారిగా కవితా గానం చేసే అవకాశం వచ్చింది. పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా నమస్సు సమర్పిస్తూ, శీర్షిక జర చెప్పుండ్రి. మసీదులో నందివర్ధనాలు విరగపూసేవి. తాత పూజకు పూల కోసం మసీదు దర్వాజా తెరచి లోనికి వెళ్ళినప్పుడు ఆయన చేతికర్రకు బదులు నేను వెళ్ళేది. సాయబుల సలాములు సౌహార్ద్రంగా ఉన్నట్టు పెదవుల చిరునవ్వులు కనుల కాంతులు చెప్పేవి.
అప్పటికి నాకు 5, 6 ఏళ్ళు. మడికి మంచినీళ్ల బండి కట్టి పెద్ద కాలువ నుండి మైలు దూరం ఎవరూ బండి తాకకుండా వచ్చానని గర్వపడను. మడికి మంచినీళ్ల బండి కట్టి పెద్ద కాలువ నుండి మైలు దూరం ఎవరూ బండి తాకకుండా వచ్చానని గర్వపడను. గౌరవంగా దారి పక్కకు తొలగిన మర్యాదస్తులది ఆ గొప్పతనం. గౌరవంగా దారి పక్కకు తొలగిన మర్యాదస్తులది ఆ గొప్పతనం. అప్పటికి నాకు 10-12 ఏళ్ళు. కులాల మైల అంటని అంగీలాగులతో క్లాసు బెంచీల మీద కూడి కూర్చున్న రోజుల్లో హాజరు పట్టీలో ఎస్సీ, బీసీ, ఓసీ ఉండేదో లేదో తెలియదు. కులాల మైల అంటని అంగీలాగులతో క్లాసు బెంచీల మీద కూడి కూర్చున్న రోజుల్లో హాజరు పట్టీలో ఎస్సీ, బీసీ, ఓసీ ఉండేదో లేదో తెలియదు. పంబాల రాజమౌళి కుటుంబం నాటకాలకు నేను అత్యంత అభిమాని. పంబాల రాజమౌళి కుటుంబం నాటకాలకు అత్యంత అభిమాని. ఖాదర్ పాషా, షేర్ అలీ నాకు మంచి మిత్రులు. ఖాదర్ పాషా, షేర్ అలీ నాకు మంచి మిత్రులు. అప్పటికి నాకు 15-16. 20 ఏళ్ళు వచ్చేదాకా కాలేజీ చదువుప్పుడు 20 ఏళ్ళు వచ్చేదాకా కాలేజీ చదువుప్పుడు రావు, రెడ్డి, శర్మ, స్వామి, అయ్యా, అన్న, మహమ్మద్ దాసు అన్నీ పేర్లే అనిపించేవి తప్ప పొరపుచ్చాలు వచ్చేవి కాదు. అన్నీ పేర్లే అనిపించేవి తప్ప పొరపుచ్చాలు వచ్చేవి కావు. ఉద్యోగ సద్యోగాల సమయంలో తమిళుడో, బెంగాలీయో, మహారాష్ట్రీయుడో, మలయాళీనో, దక్షిణాదివాడో, ఉత్తరాదివాడో గుర్తింపు కోసమే తప్ప ఏనాడూ స్నేహం కంపు కొట్టలేదు. ఏనాడూ స్నేహం కంపు కొట్టలేదు. రంకుల రాజకీయాలు, మాయదారి మాధ్యమాలు, పబ్బం గడుపుకునే కులాల మతాల కుళ్ళు సంఘాలు, విద్వేషపూరిత విదేశ జాతి కుతంత్రాలు స్వాతంత్ర్యం చెదలు పట్టిన చెట్టెప్పుడైందో కానీ స్వాతంత్ర్యం చెదలు పట్టిన చెట్టెప్పుడైందో కానీ అప్పట్లో కనిపించని అనిపించని అష్టదరిద్రాలన్నీ ఇప్పుడు మోపైనాయి. అప్పట్లో కనిపించని అనిపించని అష్టదరిద్రాలన్నీ ఇప్పుడు మోపైనాయి. అప్పట్లో కలిసి తినకున్నా కలిసి మెలుసున్నారు, కలివిడిగున్నారు. కలిసి తినకున్నా కలిసి మెలుసున్నారు, కలివిడిగున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు కలిసి తింటారు, కలిసి తాగుతారు, కలిసి తిరుగుతారు, కానీ అంతా కల్లా కపటమే. కలిసి తిరుగుతారు, కలిసి తాగుతారు, కానీ అంతా కల్లా కపటమే. బంధాలన్నీ స్వార్థపూరితమై పై పటాటోపమే. పేరుకు మాత్రం ప్రజాస్వామ్యమే, పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం. చదువులు పెరిగినాయి కొండల లెక్క, విలువలు దిగజారినాయి లోయల లెక్క. చదువులు పెరిగినాయి కొండల లెక్క, విలువలు దిగజారినాయి లోయల లెక్క. కూటి కొరకు కాదు కోటి విద్యలు, కోటి కొరకు నేటి విద్యలు. కూటి కొరకు కాదు కోటి విద్యలు, కోటి కొరకు నేటి విద్యలు. అభివృద్ధి భౌతిక వ్యాకోచం, అభివృద్ధి భౌతిక వ్యాకోచం, బౌద్ధిక సంకోచం. అభివృద్ధి భౌతిక వ్యాకోచం, బౌద్ధిక సంకోచం. అప్పుడు అంటుముట్టుడు ఉంటుండే నిజమే, కానీ ఆత్మీయతలు ఉంటుండే. ఇప్పుడు అవన్నీ పోయినాయి కానీ అన్నీ అంటుజాడ్యాలే. తాత తరం చూసిన, బాపు తరం చూసిన, నా తరంలో నడిచిన, కొడుకు తరం కొల్చిన, మనుమడి తరం చూస్తున్నా. తాత తరం చూసిన, బాపు తరం చూసిన, నా తరముల నడిచిన, కొడుకు తరం కొల్చిన, మనుమడి తరం చూస్తున్నా. నేను తాతనైనా కానీ మా తాత తరం మనిషితనం మర్చిపోయినా. నేను తాతనైనా కానీ మా తాత తరం మనిషితనం మర్చిపోయినా. మనిషితనం ఎట్లా మప్పాలనో జర చెప్పుండ్రి. మనిషితనం ఎట్లా మప్పాలనో జర చెప్పుండ్రి. మనిషితనం ఎట్లా మప్పాలనో జర చెప్పుండ్రి. ధన్యవాదాలు. ధారలో లోయల్లోకి దిగజారుతున్న విలువల్ని కడిగి పారేసిన తుమ్మూరి వారికి ధన్యవాదాలు. తరువాత
విఖ్యాత జర్నలిస్ట్ కవి ములుగు రాజేశ్వరరావు గారిని తమ కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. బేసికల్గా నేను కవిని కాదు, జర్నలిస్టుని. దాశరథి గారు చెప్పినట్టు ఆవేశం, ఆవేదన కొద్దిగా గుండెని కదిపినప్పుడు అప్పుడు ఏదో రాసుకుంటుంటాను. ఆ రాసుకున్నవి నలుగురికి పంచుకుంటుంటాను. ఆ నలుగురు మెచ్చినప్పుడు పత్రికలకు పంపుకుంటుంటాను. ఇప్పుడు నేను రాసింది కూడా ఈ వార్త అని మా జర్నలిజం ప్రొఫెషన్కి సంబంధించింది. దీంట్లో 3 ఉన్నాయి కానీ 3 చదవటం లేదు, భయపడద్దు, ఒకటే చదువుతాను. వార్త. నాకు రాయడం తెలుసు, నాకు చదవడం తెలుసు, పట్టి పట్టి చూడడం, ఓపిగ్గా వినడం తెలుసు. చచ్చు విశేషాల పిచ్చి మొక్కల్లోంచి మందు మొక్కలు పీక్కు రావడం తెలుసు. నేల పొరల్లో దాచిన మందు పాతరల వాసన పట్టేయడం తెలుసు. నా ముందున్న సమాచారం కుప్పల్లోంచి వార్తలను ఏరుకోవడం ఎక్కువగా తెలుసు. వాటి దుమ్ము దులిపి ముస్తాబు చేసి వినువీధుల్లో విహరింపజేయడం తెలుసు. దారిలో ఈల వేసేవి, గోల చేసేవి, వెంటపడి వేధించేవి, కన్నుగొట్టే కళ్ళబొల్లి కబుర్ల నుంచి వార్తను కాపాడుకోవటం కూడా తెలుసు. అప్పుడు వార్త నా చిటికెన వేలు పట్టుకొని నడిచేది. పక్క చూపులు చూడాలనిపించినప్పుడు నాకేసి ఓ లుక్ వేసేది. కన్నెర్ర చేస్తే నాలుగు ఖర్చుకునేది. ఇప్పుడు అది నా చెయ్యి వదిలేసింది. ఈలలకు గోలలకు రెచ్చిపోతున్నది. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నది. పచ్చికుండ మీద ఎక్కి పిచ్చి కూతలు కూస్తున్నది. ఎంగిరిపడ్డవి, దొంగిలింపబడ్డవి, కల్తీసారా బట్టీల్లో వండి వార్చినవి, కక్కుర్తిపడి కక్కిన సొల్లు స్టోరీలన్నీ వయ్యారాలు వలకపోస్తూ వార్తల మేలిమి జలతారు ముసుగులేసుకొని సంతంతా సందడి చేస్తున్నాయి. ఈదుల్లో ఈరంగమాడుతున్నాయి. పులివేషాలతో కాగితప్పులు, మాయాదర్పణాలు జాతర చేసేస్తున్నాయి. కనికట్టుతో కట్టి పడేస్తున్నాయి. టక్కు టమారాలతో, గజకర్ణ గోకర్ణాలతో కుమ్మేస్తున్నాయి. పల్లీ బఠానీలకు కూడా పోటీలు పడి పైటలు జార్చేస్తున్నాయి. పచ్చనోటు కనపడగానే పక్కలు పరిచేస్తున్నాయి. అయినా ఆశ చావక పనికిరావని ఊరవతల పారేసిన సమాచార కుప్పలకేసి వెడితే ప్రాణం లేచొచ్చింది. అసలు వార్తలు శోషొచ్చి అక్కడ చచ్చిన పీనుగుల్లా పడి ఉన్నాయి. పిడచకట్టిన నాలుకలు చాచి అమృతపు చుక్కల కోసం, ఆపన్న హస్తం కోసం అల్లాడుతున్నాయి. ఇది చిన్నవ్యాసుడు అనేది నా పెన్ నేము. ఫస్ట్ టైం నేను ఇట్లా బయట చెప్పుకోవటం కూడా. మామూలుగా చిన్నవ్యాసుడు అనే పేరుతో రాస్తుంటాను. సభకు నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు వై జ్ఞానప్రసూన గారు తమ కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. తెలంగాణ పద్య ప్రతిభ. పాల్కురికి సోమన్న పద్యధారలు నింపి తెలంగాణ నాద్యుడై తేజరిల్లే. పాల్కురికి సోమన్న పద్యధారలు నింపి తెలంగాణ నాద్యుడై తేజరిల్లే. మందార మకరంద మాధురుల్ పోతన్న భాగవతం మున పదిల పరచే. మందార మకరంద మాధురుల్ పోతన్న భాగవతం మున పదిల పరచే. మల్లినాథ కవియు మధుర కావ్యములల్లి వ్యాఖ్యానకర్తగా వసుధ నిలిచే. తిమిరంబుతో తాను సమరంబునే చేసి, తిమిరంబుతో తాను సమరంబునే చేసి దాశరథి పరచె దశల వెలుగు. కంచర్ల గోపన్న కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న కరుణాపయోనిధి. శతక సుధను పంచ చవులొలుకగా కాకుత్స శేషప్ప కవి రచించెను
నరసింహ శతకము పరవశించి జీవన భాష్యంబు చెప్పినట్టి సినారే జ్ఞానపీఠ గ్రహీత ఘనతనుందే. ఇట్టి మహనీయులెందరో దిట్టలుగను, ఇట్టి మహనీయులెందరో దిట్టలుగను పద్యరచనలు చేసి యువాసికెక్కి శారదాంబను మెప్పించి సంతసించు తెలుగు సుకవులు తెలంగాణ దిగ్గజాలు. తెలుగు సుకవులు తెలంగాణ దిగ్గజాలు. ఆ ఆ రాముని చరితము రమణీయమౌనట్లు రచయించే కవయిత్రి రమణి మొల్ల. స్వాతంత్ర సంగ్రామ సారిణియైతాను రణరంగమున దూకే రాణి ఝాన్సీ. కాకతీయుల రాజ్య ఘనతను పెంచిన, కాకతీయుల రాజ్య ఘనతను పెంచిన రుద్రావతారిణి రుద్రమాంబ. కోటి వీణలు మీటు కోయిల స్వరమున జనుల మదిని దోచె జానకమ్మ. కోటి వీణలు మీటు కోయిల స్వరమున జనుల మదిని దోచె జానకమ్మ. పటిమ తోడను దేశ పాలన చేసిన ఇంతిగా వెలుగొందె ఇందిరమ్మ. నాటి నుండి గొప్పగా నేటి వరకు, నాటి నుండి గొప్పగా నేటి వరకు అన్ని రంగములను కూడా అధిగమించి విశ్వసుగతిని చాటిన వెలదులారా అందుకొనుడమ్మ ఇవి మా వందనాలు. అందుకొనుడమ్మ ఇవి మా వందనాలు. అందరికీ ధన్యవాదాలు. మధురమైన పద్యాల్లో ముందుగా తెలుగు భాష గర్వించదగ్గ సుకవుల ప్రస్తుతి, ఆ తరువాత భారతదేశం గర్వించదగ్గ స్త్రీమూర్తులను వర్ణించి మన్ని ఆనందపరిచారు. ఇప్పుడు ఉజ్జల శరత్ బాబు గారు తమ కవితను వినిపిస్తారు. చివరగా నా కవిత ఉంటుంది. సభా సరస్వతి నమః. శీర్షిక నిక్కమిది. కవితలల్లిన పూర్వ కవులను గాంచరే భావ పరిమళాల భాగ్యమలరా. సద్భావ రచనలో దుర్భావమేలను లోకహితమె కవి లోకమవగా. సుందర భాషకు చిందులట్టేలను ప్రాతదైనను గూడ పసిమి మిసిమే. కావ్య సౌందర్యం గాంచక మాటేల, కావ్య సౌందర్యం గాంచక మాటేల. కవి కౌముది కీర్తి రవిగవెలుగా. బర్బరత్వము కవికేల భాషయగును, బర్బరత్వము కవికేల భాషయగును. వేల పుత్తముల్ వెలలేక వేయనేమి, వేల పుత్తముల్ వెలలేక వేయనేమి. కవికి కొలమానమిది కావ్య గరిమయౌను. జనుల నాల్కల నిలుచు మనుట మనము, జనుల నాల్కల నిల్చుచు మనుట ఘనము. వ్రాతును నేనంటూ వ్రాసెద విడిచెద, వ్రాతును నేనంటూ వ్రాసెద విడిచెద. పాఠక లక్ష్యము పగిది వదిలి
వ్రాసెదవాల్లభ్యవాంఛతో బిరబిర కావ్య లక్షణములు నవ్యమనుచు వ్రాయగబూనితి రమ్యార్థ పదములన్ గురుభావమరయుచు గౌరవముగా వ్రాసితి గురువుల రమణీయ పథమున కావ్యమనుడే లోక కాంతి కొరకు కావ్యమనుల లోక కాంతి కొరకు ఇంటివారె మెచ్చునని కొన్నిట్లు ఇంటివారె మెచ్చునవి కొన్నిట్లు నీల్గు గ్రామ కీర్తికిన్ని ప్రభువు కరుణకిన్ని లోకమాన్యమైనవి కొన్ని మోకరిల్ల లోకహిత కవుల నెరిగి సాకవలెను లోకహిత కవుల నెరిగి సాకవలెను. చివరి పద్యం అండి. శబ్దార్థ ధ్వని రీతి సాధన పని ఏమి శబ్దార్థ ధ్వని రీతి సాధన పని ఏమి నేను రాసెదను నా నియతితోడా నియమాల తోరణ నీతులు నాకేల వ్రాసెదదేదైన రాశియవును ఎవరేని నవ్వినా ఏమార్చనాకేమి ఎవరేని నవ్విన ఏమార్చనాకేమి రచనోన్నత విభవ రమణు నేను రచనోన్నత విభవ రమణు నేను నా రీతి కావ్యము నడిపెడి వాడేడి నా రీతి కావ్యము నడిపెడి వాడేడి కవిని నేనవ్వగా కసురుటేలా కీర్తి పొందిన నా ఛాయవర్తి ఏడి కీర్తి పొందిన నా ఛాయవర్తి ఏడి నేను పలికినది భాష నినరునదియే నేను పలికినది భాష నినరునదియే నేను వ్రాసిన రచన నిక్కమౌను నేను వ్రాసినదే రచన నిక్కమౌను కవిని నాకిప్పుడెదురేది గానరాదు కవిని నాకిప్పుడెదురేది గానరాదు. వర్తమాన కాలంలో వచ్చేటువంటి రచనల గురించి ఏదో 4 వాక్యాలు మీ ముందు ఉంచినాను. తప్పులుంటే మన్నించండి. ధన్యోస్మి. ఈనాటి సాహిత్య పరిస్థితులను వివరిస్తూ పద్యం వినిపించారు. ధన్యవాదాలు. చివరిగా నేను ఒక పద్యాన్ని ఒక వచన కవితను వినిపిస్తాను. మన తెలుగు భాషలోని అక్షరాలు శివాత్మకం అన్న అర్థంలో ఒక పద్యం. నెలవంక రూపమే తలకట్టుగా మారే శూలమే దీర్ఘమై శోభగూర్చే. శివుని తలపైన నెలవంక, చేతిలో శూలం, ఇలా అన్ని వర్ణిస్తూ ఏదేది అక్షరాలలో ఎలా రూపుదిద్దుకున్నాయో చెప్తున్నాను. నెలవంక రూపమే తలకట్టుగా మారే శూలమే దీర్ఘమై శోభగూర్చే మెడను నాగేంద్రుడే గుడి దీర్ఘమై వెల్గే కొమ్ములాయను నంది కొమ్ములలరి ఏత్వంబులోత్వంబులే నాగభూషణాల్ ఋత్వాలు జంగమ ఋషులుగాగ పూర్ణబిందువే అన్నపూర్ణముఖం బయ్యే ప్రమథ గణపతియే ప్రణవమయ్యే. ఓం నమ శివాయ యటుంచు నూని ఎట్టి అక్షరముల తొలుత దిద్దునందు చేత. ఓం నమ శివాయ యటంచు నూని ఎట్టి అక్షరముల తొలుత దిద్దునందు చేత. అక్షరములే తెలుగువానికి అక్షతలగు అక్షరములే తెలుగువానికి అక్షతలగు అలరి అక్షరముగ త్రిలింగావనిపై. ఇక ఈ కవిత హైదరాబాద్ జిందాబాద్
4 శతాబ్దాల హైదరాబాద్ నగర చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరిస్తూ రాసిన వచన కవిత. 4 శతాబ్దుల క్రింద మూసీ నది సాక్షిగా అంకురించిన ప్రణయానికి చిహ్నం హైదరాబాద్. కన్నతండ్రే కర్కశ ప్రభువై కారాగృహంలో బంధిస్తే ప్రాణాలకు తెగించి ప్రాణేశ్వరిని దక్కించుకున్న సాహసానికి సంకేతం హైదరాబాద్. నిర్మలమైన నిజమైన ప్రేమకు మల్కిభరాముడే నిలువెల్ల కరిగి కవిత్వాన్ని నృత్యాన్ని కలపడానికి కట్టిన కళ్యాణ వేదిక ఇక్కడ పురాణ పూల్. కవిత్వాన్ని నృత్యాన్ని కలపడానికి కట్టిన కళ్యాణ వేదిక ఇక్కడ పురాణ పూల్. ఈ నేలపై ఆనాడు రాచరికం నాట్యానికి నట్టువాంగం పాడింది. ఈ నగరం పుట్టుక సామ్యవాదానికి ప్రతీక. ఈ భూమిపై ఆనాడు ఇస్లాం హైందవం కౌగిలిలో పరవశించింది. ఈ నగర జననం మత సామరస్యానికి ఉదాహరణం. భాగమతి, నీ పేర వెలసిన ఈ నగరం నా పాలిట భాగ్య నగరం అన్నాడు కుతుబ్. నహీ మై తుమ్హారీ హైదర్ బేగం హూ ఇసీలియే ఏ హై హైదరాబాద్ అన్నది భాగమతి. ఆ దివ్య ప్రేమికుల మొహబ్బత్ చూసి ఆకాశమంత పొంగిన చార్మినార్ 4 మినార్లతో చప్పట్లు కొట్టింది. తెలుగు ఫారసీ సంగమించి దక్కనీ ఉర్దూకు జన్మనిచ్చింది ఇక్కడే. గోల్కొండ కోట దివాణంలో తెలుగు, సంస్కృతము, ఉర్దూ, పారసీక భాషా సరస్వతులు బృందగానం పాడాయి. పెహలీ ఉర్దూ షాయరీ కితాబ్ యహీ పైదా హుయి. తొలి తెలుగు యక్షగానం పుట్టింది ఇక్కడే. తొలి అచ్చతెనుగు కావ్యం పుట్టింది ఇక్కడే. ఇక్కడి కారాగారం రక్తి పాఠాలే కాదు, భక్తి కీర్తనలు నేర్పగలదు. రామాలయం కట్టిన రామదాసు ఆర్తితో ఎవడబ్బ సొమ్ము అని నిలదీస్తే దివి నుండి శ్రీరామచంద్రుడే దిగివచ్చి రుణం తీర్చుకున్నది ఇక్కడే కదా. అక్కన్న పౌరుషం, మాదన్న మనీష, ఇక్కడ లభించిన కోహినూర్ వజ్రాన్ని మించిన అమూల్య మణులు. నగరానికి కూడా పెళ్లి జరగడం ఎక్కడైనా విన్నారా? ఒంటరిగా ఉన్న ఈ నగరం జంటగా మారింది సికింద్రాబాద్ సొగసరిని చేపట్టి. సికింద్రాబాద్ సొగసరిని చేపట్టి ఈ 2 నగరాలను కలిపే మంగళసూత్రం ట్యాంక్ బండ్. మసీదులు, మందిరాలు, చర్చిలతో ఈ నగరం ఒక త్రివేణి సంగమం. పరిశ్రమలకు ఈ షహర్ ఒక పరచిన తివాసి. వైద్యానికి ఈ నగరానిది వన్న తెరగని వాసి. అన్నట్టు మలేరియాకు మందు పుట్టింది ఇక్కడేనండోయ్. ఈ నగరం ఒక నందనవనం. ఇక్కడ 3 కాలాలు వసంతమే. ఈ గోల్డెన్ థ్రెషోల్డ్లోనే కాదా నైటింగేల్ ఆఫ్ ఇండియా కమ్మని కవితాగానం పుట్టింది. ఇక్కడి ఆడపడుచులు బతుకమ్మలై, పాటలై చెరువులలో నాట్యమాడుతారు. బోనాలు, పీరీలు, క్రిస్మస్, దసరా, రంజాన్, ఏ పండుగైనా నగర జనమంతా అలై బలై. ముత్యాల మిలమిలలు, మెహందీ తళతళలు, గాజుల గలగలలు, బిర్యానీ ఘుమఘుమలు, ముషాయిరీల వహువాలు హుషారు గొలుపుతాయి ఇక్కడ. ఈ మహానగరం సంగీత, సాహిత్య, సంస్కృతుల కొలువే కాదు, స్వాతంత్ర్య సంగ్రామాలకు నిలవే. ఇక్కడ గడ్డి పొరక కూడా అవసరమైతే ఖడ్గమై విజృంభించగలదు. గోల్కొండ కోట గుమ్మంలో దురాక్రమణదారులతో 3 పగళ్ళు 3 రాత్రులు వీరోచితంగా పోరిన అబ్దుల్ రజాక్ లారీ శత్రువులనే అబ్బురపరిచిన పదునైన కటారి. కోఠి రెసిడెన్సీపై దండెత్తి తెల్లవారిని తెల్లబోయేలా చేసి ఉరికంబం ఎక్కిన తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్ కా సమ్మాన్. రైతాంగ పోరాటాన్ని బాహాటంగా సమర్థించి నవాబును నడి బజారు కిడ్చి రక్తాన్ని ధారపోసిన రచయిత, పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ హైదరాబాద్ కా షాన్. నవ్య భవ్య రాష్ట్రం కోసం స్వీయ ప్రాణాన్ని తృణప్రాయంగా సజీవ దహనం చేసి స్ఫూర్తి రగిలించాడు శ్రీకంఠాచారి. ప్రపంచమంతా పరేషాన్. ఉద్యమం ఈ నగరానికి ఊపిరి.
పోరాటం ఈ నగరం పోకడ. ఇక్కడ విశ్వవిద్యాలయాలకు విద్యార్థులే ఉద్యమ పాఠాలు నేర్పుతారు, ఉత్తుంగ లక్ష్యాలను సాధిస్తారు. ఇక్కడ అన్ని సంస్కృతులు కలిసి బతుకుతాయి, ఇక్కడ అన్ని సంప్రదాయాలు కలిసి బతుకుతాయి, అన్ని మతాలు కలిసి బతుకుతాయి, అన్ని భాషలు కలిసి బతుకుతాయి. ఈ నగరం అందరినీ అక్కున చేర్చుకుంటుంది. నమస్తే అన్నా, కైసే హో భాయ్ అన్న పలకరింపులతో ఈ నగరం పులకరింపజేస్తుంది. సహజీవనం ఈ నగరం అసలు భాష. సాదరమైన ఆప్యాయత ఈ నగరంలో ఆగని శ్వాస. ఆధా కప్ ఇరానీ చాయ్ స్నేహాన్ని అమృతమయం చేస్తుంది. ఇక్కడ కాస్త హలీం తిని ఫాలుదా తాగి నిజం చెప్పు భాయ్, హైదరాబాద్ హై హైదరాబాద్, హైదరాబాద్ జిందాబాద్. అవునా కాదా? ధన్యవాదాలండి. ఈ కవి సమ్మేళన నిర్వహణ భారాన్ని నాకు అప్పగించి నన్ను ధన్యుణ్ణి చేసిన భాషా నిలయం వారికి, ముఖ్యంగా ఉడయవర్లు గారికి నా నమస్సులు తెలియజేస్తూ, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడే కవి సమ్మేళనాన్ని ఆస్వాదించారంతా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి ఇదిగో దేకో. ఇవాళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీమతి రావిచెట్టు లక్ష్మీనరసమ్మ స్మారక పురస్కారం శ్రీమతి రమా మెల్కోటే గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభివాణిదేవి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కెవి రమణాచారి గారు అధ్యక్షత వహిస్తారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పురస్కార గ్రహీత శ్రీమతి రమా మెల్కోటే గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పురస్కార ప్రదానం, ఆమె గురించి చిరు పరిచయం. వారిని ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఒకవైపు జాతీయ భావన, మరోవైపు వామపక్ష సిద్ధాంతం, ఈ రెండిటి మధ్య వెలిగిన ఉన్నత విద్యా పారంగతురాలు. వరకట్నానికి, గృహహింసకు, మహిళలను వేధించే వారికి, అశ్లీల చిత్రాల ప్రదర్శనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటుగా స్త్రీశక్తి సంఘటన బృందం, ప్రగతిశీల మహిళా సంస్థల ద్వారా మహిళల భద్రత కోసం, హక్కుల కోసం పోరాటం చేసిన నారీమణి. మరో మజిలీలో మత సామరస్యం నిమిత్తమై ఏక్తాతో ఏకమై పౌర హక్కుల సంఘం తరఫున నిజ నిర్ధారణ కమిటీలో కలిసి కృషి చేసిన కరుణామయి ఆచార్య రమా మెల్కోటే. 6 దశాబ్దాల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ విజ్ఞాన శాస్త్రంలో స్నాతకోత్తర విద్య పూర్తి చేసిన చురుకైన రమ ఏకంగా ఫ్రాన్స్ వెళ్ళి ప్యారిస్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారంటే మాటలు కాదు. అందరిలాగా ఆమె అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళక ఫ్రాన్స్కు ఎందుకు వెళ్ళారంటే, పిన్న వయసులోనే ఆమె ఫ్రెంచి భాషను లాహిర్ ఖాన్ వద్ద నేర్చుకుని ఎమిలీ జోలీ, రొమెరో ల్యాండ్, సిమన్ ది బువా, గుస్తాఫ్ బేక్, విక్టర్ హ్యూగో లాంటి రచయితల సాహిత్యం అధ్యయనం చేసి విన్సెంట్ వ్యాంగో, తులత్రేల వర్ణచిత్రాలు చూసి ప్రభావితురాలైనందున ఆమె ప్యారిస్ విశ్వవిద్యాలయం స్కాలర్షిప్కు దరఖాస్తు చేసి సాధించి అక్కడికి పిహెచ్డి నిమిత్తమై వెళ్ళారు. అప్పుడక్కడ వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా
విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న తరుణంలో ఆమె నేషనల్ యూనియన్ ఆఫ్ ఫ్రెంచ్ స్టూడెంట్స్తో కలిసిపోయింది. అప్పటికే స్టాలినిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు, లాటిన్ అమెరికన్, ఆఫ్రికా ఉద్యమాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. ఇట్లా న్యూ లెఫ్ట్ ఐడియాలజీ రూపొందుతూ వాటన్నింటి ప్రభావం ఆమెపై పడింది. ఈ నేపథ్యంలో బెల్జియం, కాంగోలో జరిగిన ఉద్యమం, అమెరికా చర్యపై ఆమె సిద్ధాంత వ్యాసం వ్రాసి పిహెచ్డి పట్టా పొందారు. తిరిగి నగరానికి వచ్చిన తరువాత కొంతకాలం కొత్వాలు వెంకట్రామారెడ్డి మహిళా కళాశాలలో ఉపన్యాసకులుగా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆచార్య పీఠం అధిష్ఠించారు. బోధన ఆమెకి ఇష్టం. ఆ వృత్తినే ఆమె ప్రేమిస్తారు. విద్యార్థులతో మాట్లాడినా, చర్చించినా, వారి వయస్సులోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది అంటారామె. చిన్ననాట తాను ఫ్రాన్స్కి వెళ్ళడానికి స్కాలర్షిప్ సాధించి సిద్ధమైతే 60 ఏళ్ల క్రితం ఆడపిల్లను అంత దూరం పంపించడమేమిటని ప్రశ్నించిన వారికి, అవును చదువుకోవడానికి కదా, ఎంత దూరమైనా పర్వాలేదని జవాబిచ్చిన వారి అమ్మ ప్రభావం ఆమెపై ఎంతో ఉంది. మా అమ్మ నీల శీర్షికన ఆమె వ్రాసిన పుస్తకం చదివితే ఆనాటి రోజులు కళ్ళ ముందు కదలాడుతాయి. ఆ తర్వాత ఆమె లలిత, సుజయలతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకోవడానికి తెలంగాణలోని జిల్లాలు తిరిగి ఇంటర్వ్యూలు రికార్డు చేసి మనకు తెలియని మన చరిత్ర శీర్షికన వైవిధ్యమైన గ్రంథం వెలువరించారు. ఆ తర్వాత గుంటూరు, వరంగల్, మెదక్ జిల్లాలో పత్తి రైతుల ఆత్మహత్యలపై ప్రొఫెసర్ కోదండరాం తదితరులతో కలిసి ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై రిపోర్టు రూపొందించారు. దానిపై కెఆర్ వేణుగోపాల్, శంకరన్, బి నరసింగరావుల హియరింగ్ వల్ల భయంకరమైన పచ్చి నిజాలు బయటపడ్డాయి. ఇంకా ఆమె గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి పరిశీలించి నివేదించారు. అంతర్జాతీయ సంబంధాలపై ఆమె డాక్టర్ నరసింహారావుతో సంయుక్తంగా ఒక గ్రంథం రచించారు. మెడగాస్కర్ వెళ్ళి మెడగాస్కర్ విదేశీ విధానం ఒక అధ్యయనం అనే గ్రంథం వెలువరించారు. 3వ ప్రపంచ దేశాల కోణంలో ప్రాంతీయ సంస్థలు అనే మరో గ్రంథం వ్రాశారు. భారతదేశంలోని స్త్రీవాదానికి సంబంధించిన వ్యాసాల సంకలనాలు 2 ఫ్రెంచ్ భాషలో రచించారు. ఫ్రెంచ్ స్త్రీవాదానికి సంబంధించిన వ్యాసాలు ఇంగ్లీష్లో వెలువరించారు. హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణ అనే అంశంపై యూజీసీ ప్రాజెక్ట్ ఆమె పూర్తి చేశారు. ఆఫ్రికన్ నేషనల్ అనేక గ్రంథాలను ఆమె ఇంకా రచించారు, ఎడిట్ చేశారు. అన్వేషి లాంటి మహిళా అధ్యయనాల పరిశోధనా సంస్థకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఎందరో పిహెచ్డీలకు ఆమె గైడ్. ఇంకా అనేక కార్యక్రమాలతో నిత్యం బాధితుల పక్షాన నిలిచి అవిశ్రాంతంగా కృషి చేసే రమా మెల్కోటే వారికి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రధానదాత రావిచెట్టు లక్ష్మీనరసమ్మ స్మారక పురస్కారం ఈ 2024 ప్రదానం చేయాలని మా భాషా నిలయం కార్యవర్గం తీర్మానించింది. ఈ అంశాన్ని వారి దృష్టికి తెచ్చినప్పుడు దయతో అంగీకరించి ఇక్కడికి వచ్చిన శ్రీమతి రమా మెల్కోటే గారికి గురుభ్యో నమః, సభాయ నమః. వేదిక పైన అలంకరించిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం అధ్యక్షుల వారు రమణాచారి గారికి, అలాగే ఉదయవర్లు గారు, గౌరవ కార్యదర్శి గారు, అనేక సార్లు వస్తాను మాస్టారు నేను అన్నా కూడా ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం చేస్తుండ్రి సారు. ఇలాంటి వాళ్ళప్పుడు ఏ ఆర్గనైజేషన్
ఫ్లరిష్ అంటే మంచి అభివృద్ధిగా జరుగుతుందన్న బాగా నమ్మకం అలాంటి ఉదయవర్లు గారికి. అలాగే ఇవాళ కవులందరూ చాలా చక్కగా చాలా రోజుల తర్వాత ఇంత మంచి కవి సమ్మేళనం చూశాను. అసలు కరోనా టైంలో అన్నీ జూమ్లో సరే అన్ని సాహితీ సమావేశాలైనా ఇలా కూర్చుని కొంచెం మంది అయినా సరే ఇట్లా ముఖత వింటున్నప్పుడు అంటే కవి మాట్లాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు వింటుంటే అది చెప్పరాని ఒక తాదాత్మ్యత వస్తుంది. అంటే వాళ్ళు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఆ పద్యాన్ని ఎలా విరుచుతున్నారు, ఎలా పాడుతున్నారు అనేది ముఖత వింటున్నప్పుడు ఆ ఆనందం వేరే తీరు ఉంటుంది. అంత మంచి కవి సమ్మేళనం ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కవితా వస్తువుని తీసుకున్నారు. అక్కిరాజు గారు అయితే పద్యాలు పాడుతున్నారు. చానేళ్ళు అయిపోయింది ఇలాంటి ఇంత చక్కటి పద్యాలు విని ఎంతో వినసొంపుగా. అలాగే హైదరాబాద్ నగరం గురించి ఎంతో దివ్యంగా చెప్పినారు. చౌరస్తా గురించి ఇంకొకరు ఎంతో చక్కగా చెప్పినారు. అందరికీ అలాగే మిగతా తోటి శ్రోతలందరికీ కూడాను ఇవాళ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం ఆవిర్భావ దినోత్సవం. ఇది చాలా సుదినం. బయటంతా వర్షాలు, తుఫాన్లు లేకుంటే ఏదో అలర్ట్, రెడ్ అలర్ట్స్ ఇలాంటివన్నీ పొద్దున్న నుంచి వింటున్నాం. చాలామంది బెడ్రూమ్లో నుంచి కానీ ఇంట్లో నుంచి బయటికి కదలడం లేదు. కానీ బయటికి వచ్చిన మనం ఎంతో అదృష్టవంతులం. ఇంత మంచి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేసినాం, ఇంత మంచి కవులను విన్నాం. ఇంకపోతే ఇవాళ ఈ రావి చెట్టు రామలక్ష్మి గారి, లక్ష్మీ నరసింహ గారి అవార్డు అందుకోబోతున్న రమాదేవి గారిని గురించి 2 మాటలు నాకు తెలిసినవి చెప్తాను. ఇప్పటిదాకా బయోడేటా చదివినారు, కానీ నాకు తెలిసిన రమా మెల్కోటే గారు 2 మాటలు మీతో పాటు షేర్ చేసుకోవాలని ఉంది. నేను 1969లో పియూసీ చదువుతుంటేనే రెడ్డి కాలేజీలో. సో మేడం గారు అప్పుడే మేబీ ఒక 1 year 2 years ముందు అపాయింట్ అయిన 1 year ముందు అపాయింట్ అయినారు అనుకుంటా. ఫ్రెష్, కొత్త, యంగ్. అంటే ఇంకా టీచర్ అంటే ఇట్లా ఉండాలి, ఒక లెక్చరర్ అంటే ఇట్లా ఉండాలి అంటే అది పెద్ద ఒక మంచి భావన. యంగ్ ఏజ్ కదా. అప్పుడే స్కూల్ నుంచి హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్, 11th class తర్వాత 12th class, పియూసీ లాస్ట్ బ్యాచ్, హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్ మాది. సో అట్లా టెండర్ ఏజ్ అంటే మంచి 14, 15, 16 ఏళ్ల వయసులో మేడం మేము ఎంత అడ్మైర్ చేసేవాళ్ళం అంటే అసలు అంత అడ్మైర్ చేసేవాళ్ళం. ద వే షీ యూస్ టు టాక్, మాట్లాడడం కానీ క్లాస్ తీసుకోవడం కానీ అసలు మిస్ అయ్యేవాళ్ళం కాదు. BA ఫస్ట్ ఇయర్లో పొలిటికల్ సైన్స్ చెప్తున్నప్పుడైతే ఫుల్ స్ట్రెంత్ క్లాస్లో మేడం గారు ఫుల్ స్ట్రెంత్ ఉండేది. పొలిటికల్ సైన్స్ కొంచెం కామన్ సబ్జెక్టు, తెలుగు ఎట్లా అయితే సెకండ్ లాంగ్వేజ్లో మొత్తం స్టూడెంట్స్ ఉంటారో BSc పిల్లలు కూడా తెలుగు తీసుకున్న వాళ్ళు వస్తారు, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్ ఉండేది మేడం, ప్రిన్సిపాల్ రూమ్ పక్కన. ఎంటర్ కాగానే చాలా పెద్ద ఎగ్జామినేషన్ సెక్షన్, మొత్తం నిండేవాళ్ళం. మాకేమో తెలుగు మీడియం చదువుకున్నాం 11వ తరగతి దాకా. 12వ తరగతిలో వచ్చేది కాదు ఇంగ్లీషు, చాలా కష్టమైన పని. BAలో కూడా అదే. కానీ ఆ పొలిటికల్ సైన్స్ ఎందుకు తీసుకున్నా అంటే రమా మెల్కోటే గారు చెప్తారు. అంటే అంత బ్లైండ్గా మేము ఆరాధించేవాళ్ళం. అంత మంచి గురువు గారు. మేడం వల్లనే మేము ఆ మాత్రం 4 ముక్కలు పొలిటికల్ సైన్స్లో నేర్చుకోగలిగినాం. ఏదో పాస్ అయినాం అత్యవసర మార్కులతోనే, అది వేరే. ఆ తర్వాత వేరే చదువులకు వెళ్ళిపోయినాం అనుకోండి. సో అలా మాకు గురుతుల్యులు రమా గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియచేసుకున్నాను. చాలా ఏళ్ల క్రితం, మేబీ 7-8 ఏళ్ల క్రితం నాకు కూడా రావిచెట్టి లక్ష్మీ నరసింహ గారి నాకు అవార్డు ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఆడవాళ్ళు చేసే త్యాగాలు ఎప్పుడు బిహైండ్ ద కర్టెన్. ఒక మగవాళ్ళ సక్సెస్ వెనకాల ఆడవాళ్ళు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తుంది. అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, సోదర సోదరిమణులు ఎవరైనా కావచ్చు. కానీ ఎప్పుడు వెలుగు చూడరు వాళ్ళు, ఎప్పుడు వెనకాలే ఉంటారు. ఒక టైంకు ఆఫీసుకు పంపిస్తున్నారు ఒక ఆఫీసర్కి కానీ అంటే ఎన్ని అమరుస్తే వాళ్ళు టైంకి ఆఫీసర్కి వెళ్తారు. కానీ వీళ్ళు ఎప్పుడు ఇంటికే పరిమితం అంటారు, బయట వెలుగే చూడరు. అలాంటి స్థితి నుంచి వచ్చిన వాళ్ళం మేము. సో మరి ఇంత గొప్ప దేశాలు తిరిగి వచ్చింది. అప్పుడు ఎందుకు మేము అంతకన్నా అడ్మైర్ చేసేవాళ్ళం అంటే మేడం
అక్కడి నుంచి ఏదో ప్యారిస్ వెళ్ళొచ్చినారు, లేకుంటే యూరప్ వెళ్ళొచ్చినారు అంతే. మేము అప్పుడప్పుడే కొంచెం పెయింటింగ్ అవి ఇవి నేర్చు చేస్తున్నవాళ్ళం. విన్సెంట్ వ్యాన్గా ఒక పెయింటింగ్, అచ్చమైన పెయింటింగ్ చూసారట. మనం అంతా బొమ్మల్లో చూస్తున్నాం ఇల్లిస్ట్రేటెడ్ వీక్లీలో అని మేము అనుకునేవాళ్ళం. సో అంత మంచి గురువు గారికి మరి నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాడు ముందు నాకు ఇచ్చారు, మరి మా గురువు గారికి ఇస్తున్నందుకు శుభ సందర్భంలో మళ్ళొకసారి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇందులో ఒక శిష్యురాలిగా నన్ను కూడా పాత్ర వహించే ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మన సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ కెవి రమణాచారి గారు ప్రసంగిస్తారు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయురాలు శ్రీమతి సురభి వాణిదేవి గారికి. ఈనాడు సుదినం రావిచెట్టు లక్ష్మీనరసింహ గారిని మనం స్మరించుకోవడం, శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం స్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం, ఇంత గొప్ప కవి సమ్మేళనాన్ని అరేంజ్ చేసుకోవడం, శ్రీమతి రమా మాల్కొట్టి గారిని రావిచెట్టు లక్ష్మీనరసింహ పురస్కార స్వీకర్తగా భావించి వారిని ఆహ్వానించడం, వారికి పురస్కారాన్ని ప్రదానం చేయడం, ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయాలు. ఈరోజు చాలా మనం జ్ఞప్తిలో పెట్టుకునేటువంటి విషయాలు. నిజానికి సురభివాణి గారు ముఖ్య అతిథిగా ఉండడమే నిజమైనటువంటి సందర్భోచితమైనటువంటి సమయోచితమైనటువంటి నిర్ణయం అని చెప్పని ఉడేవాళ్ళు నేను ముందుగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఒక గురువు గారికి శిష్యురాలిగా తాను వారిని సన్మానం చేసుకోవడం, గౌరవించుకోవడం అనేటువంటిది ఒక గొప్ప సందర్భం. ఒక శిష్యురాలిగా ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. అయితే నాకు మనకందరికీ ఆనందం కలిగేటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఇరువురు గొప్ప మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విషయం. నిజానికి నేను ఒక నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. రమా మేల్కొట్టి గారిని చూడాలని చెప్పని నేను 1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే, ఆ తర్వాతి కాలంలో 70-72 దాకా కూడా అనుకున్నాను నేను, వీలుగాల. మలి ఉద్యమం అప్పుడు కూడా అప్పటికి ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యమం చేస్తున్నటువంటి రోజులు కావు, కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో వారిని చూడాలని చెప్పి అనుకున్నాను, కానీ నేను చూడలేకపోయాను. తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నాక నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని 2015 సంవత్సరం నుంచే ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో వివిధ రంగాల్లో వాళ్ళందరినీ కూడా మనం మర్యాదగా గౌరవించి వారికి ₹1,00,000 పురస్కారాన్ని ఇవ్వాలి అని చెప్పని పురస్కారం కూడా గొప్పగా పెట్టారు. అప్పుడు అనుకున్నాం రమా మేల్కొట్ట గారిని తప్పకుండా గౌరవించుకోవాలని చెప్పని. మాకు సాధ్యం కాలేదు. అది మా అసక్తత, ఒక రకంగా అసమర్థత, చేయలేకపోయాను. కానీ రావిచెట్టు లక్ష్మీనరసింహ గారి యొక్క స్మారక దినం నాడు, ఈ స్థాపన దినోత్సవం నాడు, వారు ఇంతకుముందు చెప్పారు, వారి జయంతిగా దీన్ని భావించి చేస్తున్నప్పుడు ఇరువురం మేము చర్చించుకున్నప్పుడు అనుకున్నాం, రమా మేల్కొట్ట గారిని మనం గౌరవించుకుంటే బాగుంటుంది, కానీ ఆ మేడం గారు ఒప్పుకోవాలి, అది ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దామని చెప్పని. వారు నాకు ఫోన్లో ప్రయత్నం చేశాం సార్, ఆమె ఒప్పుకుంది అని చెప్పి అన్నప్పుడు నేను పడిన ఆనందం, ఒక చంటి పిల్లవాడు కదా, మొట్టమొదటగా తన తల్లిని చూసి తండ్రిని చూసి ఎంతైతే ఆనందపడతారో అంత ఆనందపడుతున్నాను. వారికి నమస్కారం. అంటే ఎన్నో ఏళ్ళుగా మనం చూడాలని చెప్పి అనుకున్నటువంటి వాడిని వాళ్ళు చూడడానికి అవకాశం కలిగింది అనేటువంటి ఆనందంలో ఆ కవి సమ్మేళనం ఒకటి మహదానందాన్ని కలిగించేటువంటి కవి సమ్మేళనం ఇవాళ. ఒకరిని మించి ఒకరు, ఒకరేమో స్వరం భాస్వరం అయితే మరొకరి యొక్క కవితనే భాస్వరంలాగా ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కవిత కూడా చాలా గొప్పగా ఉంది. కవులకందరికీ కూడా నమస్కారం. ఇంత ఓపిక్గా కవులందరూ కూడా తమ యొక్క కవితలను చదివి మనల్ని ఆనందింపజేశారు. నిజానికి ఉదయం పూట నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇవాళ ఈ ప్రోగ్రాం ఉంటుందా అని చెప్పని. ఎందుకు, ఏమైంది అని చెప్పంటే, బయటంతా వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అని చెప్పని ఒకరు అన్నారు. ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది కాదు, వచ్చిన వాళ్ళతోనే నడిపించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని, సాధించుకునేటువంటి పని. వ్యవస్థాపక దినోత్సవం నాడు రావిచెట్టు లక్ష్మీనరసింహ గారి పేరిట మనం కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ఇది చాలా గొప్పనైనటువంటి కార్యక్రమం.
ఎంతమంది వస్తే అంతమందితోనే చేస్తామని చెప్పనేటువంటి రీతిలో దయచేసి రండి అని చెప్పని నాకు ఫోన్ చేసిన వారికి చెప్పాను నేను. నిజానికి మామూలు రోజుల్లో వచ్చేటువంటి జనం కంటే ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే ఇక్కడ కాదు, రవీంద్ర భారతిలో జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా 40 మంది కంటే ఎక్కువ రాకపోతున్నారు అనేటువంటి విషయం నేను కాకపోతే కనీసం వారంలో 2-3 రోజులకు ఒకసారైనా చూస్తున్నటువంటి వాడిని. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అని చెప్పంటే నిజంగా 42 మంది ఉన్నారు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి అట్లా ఉండకూడదు, సాధారణంగా సభంతా నిండాలి కదా అని చెప్పని. అంటే ప్రేక్షకులు ఎలా ఉన్నారు అని చెప్పంటే ఇటువంటి వాటి వల్ల యూట్యూబ్లో వస్తున్నాయి, ఛానల్స్లో వస్తున్నాయి, లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, త్యాగరాయగాన సభలో వాళ్ళు చేసుకుంటున్నారు, కల్చరల్ టీవీ తరపున ఇంకొకరు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నందువల్ల ఇంట్లో కూర్చొని చూసేదానికి అక్కడ దాకేం పోవడం అనేటువంటి మనస్తత్వం పెరిగిన ప్రేక్షకులకు, సభాసదులకు, సభికులకు నమస్కారం పెడుతూ ఇంతమంది వచ్చి విజయవంతం చేసినందుకు వీరిరువురికి ఎలాగైతే నమస్కారం పెట్టాలో మీకు కూడా నేను నమస్కారం పెడతా ఉన్నాను. మీ వల్ల కదా ఇది ఇంత సంపద్వంతమైంది సభ. ఇక నేను గొప్ప మహిళలు ఇరువురు అని చెప్పి నేను వివరణ చెప్పాల్సిన అక్కర్లేదు. భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి కుమార్తెగా ఉండడమే కాకుండా ఎంత వినయ సంపద ఉందో, ఎంత ఒద్దికగా ఉందో, ఆమె జీవించినంత కాలం, నేను చూస్తున్నంత కాలం కూడా ఒక లెక్చరర్గా పనిచేసిన జేఎన్టీలో, ఆ తర్వాత తాను ఒక కళాశాల ఏర్పరిచిన వందలాది విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యాదానం చేస్తున్న, ఒద్దికగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండి తక్కువగా మాట్లాడి ఎక్కువగా జనానికి లబ్ధి చేకూర్చేటువంటి రీతిలో జీవనాన్ని గడుపుతున్నటువంటి మహిళామణి అమ్మగారు శ్రీమతి సురభివాణిదేవి గారు. వారు శాసనమండలి సభ్యురాలు కావడం తెలంగాణ వాసులకు అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. వారు ఎమ్మెల్సీగా ఇక్కడికి వచ్చి వారి గురువు గారిని సత్కరించుకోవడంలో చూస్తూ ఉంటే వారు కూడా చాలా పొంగిపోతారు. అమ్మ, నువ్వు ఎమ్మెల్సీ అయినావు, నా శిష్యురాలు అని అంటున్నావు అని చెప్పని. అది సహజంగా లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా అయినటువంటి వాళ్ళకందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళలో చాలామంది లెక్చరర్షిప్ చేసిన వాళ్ళు కానీ ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కూడా కెమిస్ట్రీ లెక్చరర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినటువంటి వాడిని కాబట్టి 1977 నుంచి 1984 వరకమ్మా ఒక టీచర్కి స్టూడెంట్ పొందేటువంటి ఆనందాన్ని గ్రహిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఆమె మాట్లాడుతున్నప్పుడు, మా లెక్చరర్ గారు పాఠం చెప్తా ఉంటే ఫుల్గా ఉండేది అని చెప్పి ఆమె అంటున్నప్పుడు ఎంత ఆనందం అనిపించింది అని చెప్పంటే, విద్యార్థులు ఇలాగే చెప్తారు కదా లెక్చరర్స్ గురించి అని చెప్పని. అలాంటి మంచి సందర్భం ఇవాళ చాలా గొప్పగా జరుగుతూ ఉన్నటువంటి స్థితి. రమా మేల్కోటి గారు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి వారు అంగీకరించి మన మధ్యకు వచ్చి తాము ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి వేళ వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు వారిని తమ యొక్క సందేశాన్ని అందించాల్సిందిగా నేను కోరుతున్నాను. వారు కూర్చొని కూడా మాట్లాడవచ్చు. వారికి ఇప్పుడు 84 ఏళ్ళు. అంత వయసులో కూడా నేను వస్తానని చెప్పని వచ్చి ఇక్కడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరొకసారి వారికి మన కరతాళ ధ్వనుల ద్వారా మన అభినందనలు తెలుపుకుంటాం. ఇంకొక మాట ఏంటంటే, మా ఉడేవర్లు గారు చేసినటువంటి పరిశోధన, అమ్మగారే అంటున్నారు ఇంత విషయాన్ని నువ్వు ఇలా సేకరించామని. నేను జర్నలిస్టును కాబట్టి అని ఆయన యొక్క పుట్టుకను ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కవులు తమ యొక్క పుట్టుకను గొప్పగా చెప్పుకున్నట్టుగా నేను జర్నలిస్టును కాబట్టి ఈ సమాచారాన్ని అంతా, సంగతిని అంతా నేను సేకరించి చెప్పగలిగానని. ఆమె ఆ రోజుల్లోనే ప్యారిస్కి వెళ్ళింది అని చెప్పనంటే, అక్కడ పిహెచ్డీ చేసింది అని చెప్పంటే ఆమె గొప్పతనం ఎంతో, ఆ కుటుంబం ఎట్లా ఒప్పుకుందో, ఏ రకంగా జరిగిందో, వారు ఎలా ఉన్నారో వారి మాటల్లో మనం విందాం. వారిని ఇప్పుడు తమ సందేశం అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. సభ నమస్కారాలు. రమణాచారి గారు, వాణీదేవి గారికి, దేవర్ల గారికి, కవులకు, సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు. వచ్చినందుకు మీరందరూ రావడం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఉదయవర్ల గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఈ పురస్కారానికి మిమ్మల్ని ఎంపిక చేశారు అంటే నాకు అర్థం కాలేదు. పురస్కారము నాకు ఇప్పుడేంటి పురస్కారాలు అని అనుకున్నా. అయితే లేదు, ఇది ఆంధ్ర భాషా నిలయం, శ్రీకృష్ణదేవర ఆంధ్ర భాషా నిలయం రావిచెట్టు లక్ష్మీనరసమ్మ గారి స్మారక పురస్కారము అని చెప్తే, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము, తెలుగు భాషా నిలయము అనేసరికి ఒక్కసారి కూర్చున్నాను నేను. ఆహా, ఇది ఏదో కాదు,
కానీ నేను నా సేవ నేను అందించింది ఏంటి దీనికి, ఈ నిలయానికి, ఈ భాషా నిలయానికి నేను అందించింది ఏంటి, నాకెందుకు అని నేను అనుకున్నాను. నాకు అర్హత లేదు, మీరు ఇంకెవరినైనా చూడండి అని చెప్తే మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేసి లేదమ్మా మీరే అని అందరు అంటున్నారు అంటే అది నేను ఒక గౌరవంగా భావించి సరే అన్నాను. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మీ ముందు కూర్చొని నేను మాట్లాడాలి అని అంటే కొన్ని విషయాలు, నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, అవి చెప్పదలుచుకున్నాను. నాకు తెలుగు నేర్పింది ఎవరో కాదు. నేను మాడపాటి హనుమంతరావు స్కూల్లో చదువుతున్నప్పుడు వీరభద్రరావు గారు ఆయన నాకు తెలుగు చెప్పారు. 7, 6 ఆదిరాజు వీరభద్రరావు నాకు 5, 6 తరగతిలో ఉన్నప్పుడు ఆయన తెలుగు పాఠాలు చెప్పాడు. అవి నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన తెలుగు ఎంత బాగా చెప్పేవాళ్ళు అంటే ఎంత చక్కగా. ఐ థింక్ 6, 7 క్లాసులోనూ ఆ మధ్యలోనే 2 ఏళ్ళే ఉన్నా నేను. కానీ ఆ 2 ఏళ్ళు ఆయన చెప్పిన తెలుగు నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన ఉచ్చారణ, ఆయన తెలుగు మాతోటి మళ్ళీ అవి అనిపించడం, ఇవన్నీ కూడా తెలుగు ఎట్లా మాట్లాడాలి అనేది నాకు ఇది ఆయన చెప్పిన పాఠాలు. సో అది ఒక రకంగా నాకు అనుబంధం ఈ సంస్థతోటి కూడా. ఇంకా చెప్పాలి అని అంటే దాని తర్వాత నేను చాలా ఇక్కడికి రావడం జరిగింది. పెద్దగా అయిన తర్వాత ఈ మధ్యలో కూడా ఏవో ఒక రకంగా ఏదో ఒక పురస్కారం కానీ ఒక సభ కానీ జరిగినప్పుడు తప్పకుండా వచ్చేవాళ్ళం. అంచేత ఈ ఆంధ్ర భాషా నిలయం అంటే నాకు ఒక రకంగా ఎన్నో జ్ఞాపకాలు వస్తాయి. ఇక్కడ రావడము, ఇక్కడ ఇవి పెదనాన్ననే కాక మా రంగనాథరావు గారు ఆయనది కూడా, వీళ్ళందరూ కూడా రచయితులే, అందరూ కూడా రచించిన వాళ్ళే. అంచేత ఒక రకమైనటువంటి అనుబంధం అనేది ఈ సంస్థతోటి ఉంది. అందుకే ఆ గౌరవం కూడా ఉంది. నాకు ఈ గౌరవం ఇచ్చి స్మారక పురస్కారం ఇస్తున్నందుకు మీ అందరికీ, ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. అయితే నాకు నిజంగా అర్హత ఉన్నది అని ఇప్పుడు కూడా నేను అనుకోను. ఒక 2 విషయాలు భాష గురించి మాట్లాడుతున్నారు కనుక 2 విషయాలు నేను నా అనుభవంలో చెప్తాను. నేను 69లో నేను రెడ్డి కాలేజ్లో కొన్నేళ్ళు పనిచేశాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడే చాలా ఉధృతంగా కావడము మొదటి దశ తెలంగాణ ఉద్యమం. అక్కడ ఈ తెలుగు భాషను, తెలంగాణ తెలుగును తెలుగు కాదు అన్నవాళ్ళు చాలామంది నాకు తెలుసు. ఇదేం తెలుగు అనేవాళ్ళు, అటువంటి వాళ్ళు చాలా ఉండేది. అప్పటి నుంచి మనం అంటే ఇది తెలుగే కాదు తెలంగాణ అది అన్న దీని నుంచి ఇప్పుడు కొన్ని పద్యాలు వింటే నాకు చాలా సంతోషమైంది. ఇది ఆ తెలుగు పద్యాల్లోకి కవులు కూడా వాడుతున్నారు అని చాలా సంతోషమైంది. ఇది ఎందుకు అంటే ఒక రకంగా భాష అనేది మనందరికీ తెలుసు, అది ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, అందరినీ కలిపేది, అందరినీ అంటే కమ్యూనికేషనే కాకుండా అందరినీ ఒక దిక్కు తెచ్చేటువంటిది భాష. అయితే ఆ భాష, మనం మాట్లాడే భాషను ఇంకెవరో వచ్చి మీది తెలుగే కాదు అంటే ఎంత కోపం వస్తుందో మీ అందరికీ తెలుసు. అది అట్లా ఆ ఉద్యమంలో కొన్ని పనిచేయడం మొదలుపెట్టడము, సపోర్ట్ చేయడము జరిగింది. సరే, దాని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మనము అంటారు కదా దేశ భాషలో తెలుగు లెస్స అని అంటారు. అది అంతవరకు వచ్చాం. అయితే ఇప్పుడు తెలంగాణ తెలుగుని ఎవరు కూడా తెలుగు కాదు అనడానికి వీల్లేదు. తప్పనిసరిగా అది ఒక తెలుగు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే భాష అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. యాస వేరుంటుంది, భాష వేరుంటుంది, ఆ సంస్కృతి కూడా వేరుంటుంది. ఎందుకంటే ప్రతి భాషకు ఒక సంస్కృతి ఉంటుంది, ఆ సంస్కృతి కూడా వేరే ఉంటుంది.
భాష నుండి వచ్చేదే సంస్కృతి ఒక రకంగా చెప్పాలి అంటే. ఇప్పుడు మిగతా దేశాలు తీసుకుంటే కూడా ఫ్రాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ భాష ఒక రకంగా ఉంటుంది, దక్షిణంలో మాట్లాడే భాష ఇంకో రకంగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ప్యారిస్ యాక్సెంట్ తోటి మాట్లాడితే కొంత ఇదేంటి అంటారు. అట్లా అంటే అందరికీ కూడా వేరే యాసతోటి మాట్లాడితే కాస్త హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు మనకు. ఇప్పుడు ఇక్కడ కూడా కోస్టల్ ఆంధ్ర అంటారు, ఇంకేదో అంటారు, అన్నీ ఉన్నాయి. అంచేత భాషను మనం తప్పనిసరిగా వీటిని స్వీకరించాలి, ఒప్పుకోవాలి. ఓకే, ఇది మన భాష, మనం మాట్లాడకపోయినా వేరే వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, కానీ వాళ్ళు చెప్పేదేంటి మనకు అర్థమైతే చాలు. ఒక సంభాషణ, ఒక సమాచారం భాష అనేది ఉండాలి. కానీ ఏ భాషను కూడా తీసిపారేయడం లేదు. అది ఏమంటారు, ఆ అహంకారమే చాలా చాలా ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ కూడా జరిగింది అది. తెలంగాణ ఉద్యమానికి భాష ఒకటి ముఖ్యమైనటువంటి, భాషా సంస్కృతి ఒక ముఖ్యమైన అంశంగా తయారైంది. అది మనందరికీ తెలుసు. అంచేత భాషకు ఉండేటువంటి ప్రాధాన్యత మనం తప్పకుండా అది అంగీకరించి అన్ని భాషలను, ఎన్ని భాషలు వస్తే అంత మంచిది నా దృష్టిలో, ఎన్ని రకాలుగా వస్తే అంత మంచిది. ఎంచేతంటే అప్పుడు ప్రజల మధ్య సంభాషణ అనేది దానికి ఎక్కువ పరిధి అనేది పెరుగుతుంది. అందుకే భాష అనేది చాలా ముఖ్యం. ఇంకొక విషయం చెప్తాను ఈ సందర్భంలోనే. మేము మహిళల పాత్ర, తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర గురించి ఆ సంకలనం తీసుకురావడానికి ఎన్నో చోట్లకు వెళ్ళి, ఊళ్ళకు వెళ్ళి చాలామందితోటి మాట్లాడి ఇంటర్వ్యూ చేసి అవి రాసుకున్నాం, రికార్డ్ చేసుకున్నాం. అవన్నీ కూడా టేప్స్లో రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని అంతా కూడా రాయాం. అయితే ఆ రాసేటప్పుడు వీళ్ళు చెప్పింది తెలుగులో ఎట్లా రాయాలి అనేది ఒక సమస్య అయింది. రాయడమే కాకుండా దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అని అంటే మరి ఒప్పుకుంటారా అందరూ? ఇప్పుడు వాళ్ళు మేము ఐలమ్మ, మీ అందరికీ తెలుసు ఐలమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏందోనమ్మ వాళ్ళందరూ వచ్చి మా ఇది తీసుకుపోతే మేము ఊరుకుంటాం, ఏంది ఇదంతా అట్లా మాట్లాడింది. వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు. అయితే ఇది రాయడం అని అంటే, ఎందుకంటే మనందరికీ కూడా ఎంత లేకపోయినా మనం రాసే తెలుగు వేరు, మాట్లాడే తెలుగు వేరు. అందులో ఆ వర్గము మాట్లాడే తెలుగు పూర్తిగా వేరు. అంచేత దీన్ని ఎట్లా రాయాలి, మీరు ఇట్లా రాస్తే ఎవరు చదువుతారు అని కూడా కొంతమంది అన్నారు. అయితే మేము దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు అట్లాగే వాళ్ళు ఎట్లా అన్నారో అట్లానే రాసాం. వాళ్ళు ఎట్లా అన్నారో ఆ పుస్తకం చదివిన వాళ్ళు తెలుస్తుంది, అది అట్లాగే రాసాం మేము. అయితే కొంతమంది విమర్శించారు, ఇదేం తెలుగు, మీరు ఎట్లా రాస్తారు, అది ఎవరికి అర్థమవుతుంది అని. నేను అన్నా, మీకు అర్థం కాకపోతే చదవండి, వినండి, వాళ్ళు ఏమంటున్నారో అర్థం చేసుకోండి అని. అంతేగాని వాళ్ళ భాషను నేను ఎందుకు కించపరచాలి, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు చెప్పే విషయం ముఖ్యం. అట్లా అని ఆ పుస్తకాన్ని తీసుకురావడం, ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా తర్వాత ట్రాన్స్క్రైబ్ చేయడం జరిగింది. అది ఒక అనుభవం నాకు. తెలంగాణ ఉద్యమంలో అది పెద్ద పాత్ర వహించింది మా అందరికీ కూడా. ఆ తర్వాత పుస్తకం అనేది ఐలమ్మ కూడా ఇప్పుడు తెలుసు కదా అందరికీ ఐలమ్మ అని. అప్పుడు మేము రాసినప్పుడు ఐలమ్మ ఎవరో చాలామందికి తెలియదు. అంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళకు తెలిసేమో కానీ చాలామందికి ఐలమ్మ తెలియదు. ఇప్పుడు సరే ఐలమ్మ విగ్రహాలు పెట్టాలి ఇవి. అంచేత నేను అంటున్నది ఏంటంటే భాష, సంస్కృతి ఇవన్నీ కూడా. ఇంతకుముందు ఒక పద్యం చదివారు హైదరాబాద్ గురించి, సింక్రెటిక్ కల్చర్, ఉర్దూ ఎట్లా. ఇప్పుడు ఉర్దూ కూడా ఉర్దూ అనే భాష ఎంత గొప్ప భాష, అది కూడా ఎంత సచ్ రిచ్ కల్చర్ ఇట్ హ్యాస్. సో ఇవన్నీ కూడా నా దృష్టిలో మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చరిత్రలో దేన్ని కూడా తీసిపారేయడానికి వీల్లేదు.
ఇంకొకటి, చరిత్ర అనేది మనం అన్నంత మాత్రాన అది పూర్తిగా నిజమని చెప్పడానికి లేదు, అది రానంత మాత్రాన చరిత్ర లేదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు పుస్తకాల్లో ఒక పీరియడ్ అంటే మొఘల్ పీరియడ్ అంతా తీసేస్తున్నారు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో. అది నా దృష్టిలో అది అంతకంటే దుర్భరము, అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. ఎంచేతంటే చరిత్రను నువ్వు ఒక వరకు ఆపి ఈ మధ్యలో నాకు ఇష్టం లేదు అది వద్దు అని తీసేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా కనెక్ట్ చేస్తావు? ఎట్లా అవుతుంది? హౌ డు యూ ఫిల్ ద గ్యాప్? ఇంకొకటి, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అంటే మొఘల్ పీరియడ్ లేనే లేదా? ఇవన్నీ కూడా భాష, సంస్కృతి, చరిత్ర ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. జాతీయత అనేది ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. దీన్ని కూడా విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి. మనకి ఇష్టమైనా లేకున్నా జరిగింది జరగలేదు అని చెప్పడానికి లేదు. ఎన్నో విషయాల్లో మనకు విమర్శించవచ్చు మనం, కానీ అంత మాత్రాన అవి జరగలేదు, వాళ్ళు తక్కువ అని చెప్పడానికి ఏమాత్రం మనకు ఆ హక్కు లేదు. అంచేత ఇవి నాకు కొన్ని ఆలోచనలు చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఇవన్నీ నిజంగా ఇప్పుడు చాలా ముఖ్యమైన ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు ఎందుకు ముఖ్యమైన అంటే ఒక రకంగా ఆ సింక్రటిక్ కల్చరు కలిసి ఉండాలి అనేది, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది అది పోతున్నది, క్రమంగా పోతున్నది. అది పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది, అందరిపైన ఉంది. కవులపైన, సామాన్య పౌరులపైన, మనపైన, అందరిపైన కూడా ఉంది. అంచేత ఇది నేను అనుకుంటాను ఇప్పుడు మనం నిజంగా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడుంది. చివరిగా నేను ఒక్క విషయం చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒకే ఒక స్త్రీ కనిపిస్తుంది మనకు, అది రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ. అంటే ఎంత తక్కువ మంది అప్పుడు ఉండేవాళ్ళు, అయినా ఆమె నిలబడి ఒక సొంత ఇల్లు కావాలి, మనకంటూ ఒక భవనం కావాలి అని చెప్పి తను విరాళాలు ఇచ్చి ఒక చిన్న భూమిని కొని దాన్ని కట్టించింది. తర్వాత కూడా మళ్ళీ విరాళాలు ఇచ్చినట్టు నేను తెలుసుకున్నాను. ఎప్పుడు కూడా స్త్రీ ఒక సొంత గూడు ఉండాలి అని అనుకుంటుంది, అది స్త్రీనే. మగవాళ్ళ కంటే ఎక్కువ స్త్రీలే అనుకుంటారు, అరే మన సొంత ఇల్లు ఉండాలి, మనకు సొంత గూడు ఉండాలి అనేది. అది ఆమెలో కనిపించింది. ఎంత పట్టుబడి ఇదంతా చేసి తన కొరకు కాదు, ఒక సంస్థ కొరకు. అందులో ఆ జాతీయ ఉద్యమం వస్తున్న రోజుల్లో ఒక రకంగా ఈ అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఎదురుస్తున్నటువంటి రోజుల్లో ఈమె ఆలోచించి మనకంటూ ఒక సంస్థ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి అని అంటే చాలా గొప్ప ఆలోచన అది. ఆమె మనసు చాలా గొప్పదై ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు రావిచెట్టు రంగారావు తొందరగానే పోయారు, 33 ఏళ్ళకే. ఆ తరువాత ఆయన పోయిన తర్వాత చేసింది ఇది, విరాళాలు ఇచ్చి కట్టించి. అంచేత ఆమె గొప్పతనం నాకు అనిపించింది, అది ఒక స్త్రీనే చేయగలుగుతుంది ఆ పని. అందుకే నాకు చాలా గర్వంగా ఉంది ఈ పురస్కారం నాకు ఇస్తున్నందుకు. దీనికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గౌరీశంకరు మెల్కోటే పార్క్ అన్నాడు. మెల్కోటే అంటే వారి మామగారు పెద్దవారు. అసలు మెల్కోటే గారు ఒక గొప్ప నటుడు. పెళ్ళారికి ప్రేమలేఖ చూసి ఉంటారు. అప్పటి నుంచి ఒక 50-60 చిత్రాలు యాక్ట్ చేసి ఉంటాడు. వారు రమాదేవి గారి భర్త శంకర్ మెల్కోటే. ఇంకొక విషయం చెప్తాను, రమాదేవి గారి భర్త అని చెప్పాను, ఆయన భార్య అని చెప్పలే నేను. అట్లాగే రమాదేవి గారి పెదనాన్న ఎవరో తెలుసా? బూరుగుల రామకృష్ణారావు గారు. ఇప్పుడు కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు బూరుగుల రామకృష్ణారావు గారు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష అనే అప్పుడు దానికి 2 సార్లు అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా అధ్యక్షుడు, ఒకసారి సెక్రటరీ. అలాంటి సంస్థకు మేమంతా ఇలా ఉండడం ఎంత గర్వమో. ఆ తర్వాత కూడా జలగం వెంకటరావు, డాక్టర్ చెన్నారెడ్డి లాంటి వాళ్ళంతా
ఇది సందర్శించి భాషా నిలయం ప్రాశస్త్యాన్ని నిలబెట్టిన వాళ్ళే. భాష గురించి తెలియని వాళ్ళు రారు, తెలిసిన వాళ్ళు వస్తారు, అంతే. మొదట కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఫణీంద్ర, అవి తీసుకురా అమ్మా. డాక్టర్ నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు గారు, డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, తుమ్మూరి రామ్మోహన్ రావు గారు, శ్రీ ములుగు రాజేశ్వరరావు గారు, శ్రీమతి వై జ్ఞాన ప్రసూన గారు,
ఫణీంద్ర గారు, వజ్జల శివకుమార్ గారు, శరత్ బాబు గారా? ఇది మేము రమా మెల్కోటే గారికి పబ్లికేషన్స్ ఇవ్వడం జరగలేదు. వారికి ఒక ఇది ఇంకా ఇప్పుడు అతిథులకు సత్కారం. శాలువా తీసుకున్నాను. వాణిదేవి గారికి, ఇప్పుడు దాదాపు అయిపోయింది. ఇప్పుడు మా సహాయ కార్యదర్శి గంగు నరసింహమూర్తి గారు వందన సమర్పణ చేస్తారు. సభకు నమస్కారం. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం తరఫున 124వ సంవత్సరపు వ్యవస్థాపక దినోత్సవం సందర్భాన జరిగిన ఈ వ్యవస్థాపక ఉత్సవానికి హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించిన మా అధ్యక్షులు శ్రీ కెవి రమణాచారి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురభి వాణీదేవి గారికి మా ధన్యవాదాలు. అట్లాగే రావిచెట్టు లక్ష్మీ నరసింహ స్మారక పురస్కార గ్రహీతగా అడగగానే ఒప్పుకొని ఈ వయస్సులో కూడా విచ్చేసి కాల పరిస్థితులకు అనుగుణంగా ఇంత వర్షం అనకుండా ఇంత పొద్దుటి నుంచి కుంభవర్షం కురుస్తున్నప్పటికీ శ్రమ తీసుకుని వచ్చి ఈ పురస్కారాన్ని గ్రహించినందుకు గాను రమా మేల్కోటే గారికి మా తెలుగు భాషా నిలయం తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పూలహారంగా విలసిల్లినటువంటి కవితా సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని జోడించినందున ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులకు కవయిత్రులకు పద్య కవితా గానం చేసినటువంటి వచన కవితా గానం చేసినటువంటి కవిత్వాన్ని వినిపించి ఈనాటి సభని రసరంజకంగా చేసినటువంటి కవులందరికీ మా తెలుగు భాషా నిలయం తరఫున ధన్యవాదాలు. అలాగే ఆడియో విజువల్ వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా మా నిలయం తరఫున ధన్యవాదాలు. స్వస్తి.